శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రశ్న చేస్తూ సమస్త ధర్మముల యొక్క సారమేది, ఏది ప్రధానముగా అనుష్ఠించవలసినటువంటి ధర్మం అయి ఉంటుంది అని అడిగితే శంకరుడు పార్వతీదేవికి జవాబు చెప్తూ, హింస చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ధర్మములలోకెల్లా అత్యుత్తమమైనటువంటి ధర్మం. కానీ ఈ హింస చేయకుండా ఉండడము అనేటటువంటి మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి. హింస చేయకుండా ఉండడము అంటే అసలు మన ప్రయత్నంతో ఏ ప్రాణికి హింస జరగకుండా చూడడము అన్నది బాహ్యార్థం. కానీ శంకరుడు అంటాడు పార్వతీదేవితోటి, భూమి మీద చీమలు నడుస్తూ ఉంటాయి, చిన్ని చిన్ని కీటకాలు నడుస్తుంటాయి. మన పని మీద మనం వెళ్ళిపోతాం. వాటిని తొక్కేయాలనో వాటిని చంపేయాలనో మనకి ఉద్దేశ్యం ఉండదు. కానీ అవి మన పాదముల కింద పడి నలిగి మరణిస్తాయి. అట్లాగే ఆకాశంలో అంటే గాలిలో ఈ దోమల వంటివి తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కప్పుడు పెద్ద శబ్దం చేతనో లేకపోతే మనం వెడుతున్నప్పుడు తగిలి మరణించవచ్చు. అప్పుడు అది కావాలని మనం చంపింది కాదు, కానీ మన వలన అవి మరణించాయి. అట్లాగే తల వెంట్రుకలలో పేలు ఉంటాయి. ఆ పేలు ఎక్కువైపోతే అవి నెత్తురు తాగుతాయి. ఒకటి, రెండు, తలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ పేలు పోగొట్టుకోవడం కోసం వ్యక్తి ప్రయత్నం చేసి ఆ పేలని పోగొట్టుకుంటారు. అంటే ఆ పేలని చంపినందుకు ఆయనకి దోషం వస్తుందా? అట్లాగే బట్టలని ఆశ్రయించి ఒక రకమైనటువంటి చిన్ని చిన్ని కీటకాలు ఉంటాయి. అవి బట్టల్ని పాడు చేసేస్తుంటాయి. కాబట్టి బట్టల్ని కాపాడుకోవడం కోసమని ఆ బట్టల్ని దులపడమో లేకపోతే అందులో ఏదైనా బాగా సుగంధభరితంగా ఉండేటటువంటి వస్తువులను ఉంచడం ద్వారా ఆ బట్టలకి పట్టేటటువంటి పేలు మరణించేటట్టుగా చూస్తారు. అది హింస కిందకు వస్తుందా అంటే శంకరుడు జవాబు చెప్తూ, అవి హింస కిందకి రావు. ఎందుకని అంటే వాటిని చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఏ ప్రయత్నము జరగలేదు. వ్యక్తి తన ప్రయత్నంలో తాను, తన కార్యక్రమంలో తాను చేయవలసిన పనులలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఉండగా ఆయన ప్రయత్నం లేకుండా, ఆయన సంకల్పం లేకుండా, ఆయన చంపాలన్న ఇచ్ఛ ఆయనకి లేకపోయినా అనుకోకుండా జరిగినటువంటి హింస ఏది ఉందో అది హింస కిందకి రాదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, చీపురు పెట్టి ఇల్లు తుడుచుకుంటారు. తుడిచినప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. చాట పెట్టి చెరుగుతారు, అప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దానివలన దోషమేం రాదు. వంట చేసుకుంటారు, చేసుకున్నప్పుడు అగ్నియందు పదార్థము తప్తమవుతుంటే కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. ఎందుకని అంటే వ్యక్తి యొక్క ప్రయత్నం, అంటే వ్యక్తి ప్రత్యేకంగా దేనినో చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రవర్తించలేదు.
ఆయన తన వంట తాను చేసుకుంటున్నాడు, తాను నడుస్తున్నాడు, తాను తిరుగుతున్నాడు. అవి అనుకోకుండా, ఆయన ప్రయత్నం లేకుండా అవి ఆయన వలన మరణించాయి. అందుకని అది హింస కిందకి రాదు. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అన్వయం చేయవలసి ఉంటుంది సుమా అని చెప్తూ, దైవాధీనంగా చనిపోతున్నటువంటి ప్రాణులు ఏవి ఉన్నాయో అందులో అహంకారరహితుడై, తన ప్రయత్నం అందులో ఏమీ లేకపోతే పురుషుడికి అంటే వ్యక్తికి ఏ విధమైనటువంటి పాపము అంటదు అని చెప్తూ శంకరుడు కొన్ని గంభీరమైనటువంటి విషయాలు అహింస గురించి ప్రస్తావన చేశాడు. దివియలోబడు పురువు దివియ ఎత్తిన వారిన్ పాపంబు వందునే, ఓపి దున్న నాగేటి మొన చచ్చు నానావిధ ప్రాణులు అన్నరు పొందునే అఘము, వారు తమ పనులు సేయ విధాతృవశమున ఆయువు తెగినట్టి జంతువులు సచ్చు, నేను సంపితిమని ఇంచుకేనియు అహంకారంబు వారికి కలుగదు, అట్లుగాన చూవి వారి కల్మషమొందదు, పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుండు మరియునను, హింసబోలెనై అధిక ధర్మమైన విధము వినుము. పార్వతీదేవితో మాట్లాడుతూ, చీకటి పడిపోయిన తరువాత గృహస్థు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాడు. దీపాలు వెలిగిస్తే ఆ దీపం ఏదో తినే పదార్థం అనుకుని ఈ రెక్కల పురుగులు వచ్చి ఆ దీపం మీద పడతాయి. పడినప్పుడు ఎన్నో దీపపు పురుగులు మరణిస్తూ ఉంటాయి. దీపపు పురుగుల్ని చంపుదామని దీపం పెట్టాడా, చీకటి పడిపోయింది కాబట్టి ఇంట్లో వెలుగు ఉండాలని దీపం పెట్టుకున్నాడా? ఇంట్లో వెలుగు కోసం దీపం పెట్టుకున్నాడు తప్ప దీపపు పురుగుల్ని చంపడం వ్యక్తి ఉద్దేశ్యం కాదు. అందుకని ఆ దీపము మీద పడి అన్ని పురుగులు మరణించిన దాని వలన దోషం ఆ దీపం పెట్టిన వారికి రాలేదు. అట్లాగే రైతు భూమి దున్ని పంట వేసి ఎందరికో అన్నాన్ని అందించడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చాలు భూమి లోపలికి చొచ్చుకుపోయి ముందుకి కదిలినటువంటి కారణం చేత ఎన్నో ప్రాణులు మరణిస్తూ ఉంటాయి. అక్కడ వానపావులు ఉంటాయి, ఏవో కీటకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నాగేటి చాలు తగిలి మరణిస్తూ ఉంటాయి ఆ ఒరిపిడికి. అంత మాత్రం చేత అదంతా జీవహింసా దోషం కింద రైతుకు పడుతుందా? ఆయన వాటిని చంపడం కోసం పొలం దున్నలేదు, పంట పండించుకోవడం కోసం పొలం దున్నాడు. ఆయన ప్రయత్నంలో ఆయన ఉండగా ఆయనకి చంపాలన్న బుద్ధి లేకపోయినా వాటి ఆయుర్దాయం అయిపోయి అవి మరణించడానికి అది కారణమైంది. అందులో వ్యక్తి ప్రమేయం లేదు. కాబట్టి వ్యక్తి హింస చేసినట్టు శాస్త్రమునందు స్వీకరించరు పార్వతి. వేరొక విషయం ప్రధానమైనది గుర్తుపెట్టుకోవలసినది ఏది అంటే, పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుండు. ఎప్పుడైనా సరే ఒక ప్రాణి మరణించింది అంటే అట్లా చంపాలన్న బుద్ధి ఈయనకి ఏమైనా ఉందా అన్నది చూస్తారు తప్ప ఆయన ఏం చంపాలనుకోలేదు. ఆయన భూమి దున్నుతుంటే చనిపోతే, దీపం పెడితే చనిపోతే, ఇల్లు తుడుచుకుంటే చనిపోతే, వంట చేసుకుంటూ ఉంటే చనిపోతే ఆయన ఏం చేస్తాడు? అది విధివశం చేత వాటికి ఆయువు తీరిపోయిన కారణం చేత మరణించాయి అని భావన చేస్తారు తప్ప దాని వలన హింసాదోషము వ్యక్తికి అంటదు అని చెప్తూ, దానికోసమని చెప్పి మనిషి నేను హింస చేశాను అని చెప్పి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు సుమా పార్వతి అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వేరొక గంభీరమైన ప్రశ్న వేసింది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తల్లి తెలియక అడుగుతున్నవి కావు, ఆవిడ సర్వజ్ఞ. మనకి చెప్పించడం కోసం, మనకి ప్రామాణికంగా విషయం మీద పరిజ్ఞానాన్ని కల్పించడం కోసం ఆ తల్లి శంకరుణ్ణి పరిప్రశ్న చేసి శంకరుడి జవాబులు లోకమునకు అందేటట్టు చేస్తోంది. కొంతమంది భూమి మీద శివ సిరి సంపదలతో తొలతూగుతుంటారు, గొప్ప ఐశ్వర్యం ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటారు. మరికొందరు కష్టాలతోటి ధనం లేక బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈశ్వరుడికి తనంత తానుగా పక్షపాతం ఉండదు, ఎవరిని బాధ పెట్టాలనేటటువంటి కోరిక ఉండదు, ప్రత్యేకంగా కొంతమందిని ఎవరినో సుఖపెట్టాలనేటటువంటి ఇచ్ఛ ఉండదు. అటువంటప్పుడు వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు.
అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి పరమేశ్వరుడికి ఈ తారతమ్యములను సృష్టించడంలో కర్తృత్వం లేనప్పుడు మరి దేని చేత కొంతమంది ఐశ్వర్యవంతులవుతున్నారు, కొంతమంది ఏ కారణం చేత ధనము లేక బాధపడుతున్నారు, నాకు తెలియచేయవలసింది అని అడిగితే పరమేశ్వరుడు జవాబు చెప్తూ, అనుటయు శంభుడిట్లను దయన్ బలిభిక్షము పెట్టలేమి కుందిన చెలి చుట్టమున్ పిలిచి దీనత వాపి అపాపవృత్తి చెల్గిన తొలుపాము కల్గునరు లెస్సగమంచు విధాత నిష్కృపాత్ముని అతిలోభ దూషితుని దుర్గతి దుఃఖితి చేయు పార్వతీ. ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది బంధువులు ఉంటారు, కొంతమంది స్నేహితులు ఉంటారు. తన బంధువులలో ఎవరైనా లేదా తనకున్నటువంటి స్నేహితులలో ఎవరైనా భిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉండి, లేదా అతిథుల్ని కూడా పోషించలేనటువంటి స్థితిలో ఉండి, వచ్చినటువంటి యాచకులకు ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి వారిని సమాదరించి తన దగ్గరకు తీసుకువచ్చి తనకున్నటువంటి ఐశ్వర్యంతో వారికి కావలసినటువంటి కుదురు అంటే వాళ్ళకి సమర్థత కలిగేటట్టుగా ప్రయత్నం చేసిన వాడు ఎవరుంటాడో వాడు అటువంటి ప్రయత్నం చేసి ఉన్నవాడు కాబట్టి తరువాతి జన్మలో గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఎందుకని అంటే ఆయన స్వచ్ఛందంగా, అయ్యో పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారే, తినడానికి లేదే, ఒకళ్ళకి పెట్టలేకపోతున్నారే, బాధపడుతున్నారే అని చేరదీసి మన స్నేహితుడు కదా, మన బంధువు కదా అని ఎవరు పోషించారో, ఎవరు ఊరట కల్పించారో, ఎవరు అటువంటి వారికి చేయూతనిచ్చారో అటువంటి వారు తరువాతి జన్మల యందు గొప్ప ఐశ్వర్యవంతులవుతారు. వారి దగ్గర ఉన్నది కానీ దయలేనటువంటి వారై పరమలుబ్ధులై ఎవరికీ ఏమీ పెట్టకుండా ఇదంతా మన వెంట వచ్చేస్తుంది అనుకున్నట్లుగా అంతా తనకే దక్కాలనేటటువంటి భావన చేత దాచుకుని ఎదుటివాడు కష్టపడుతున్నా కూడా ఆదుకోవడానికి సిద్ధపడనటువంటి వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మల యందు దరిద్రుడవుతాడు, కష్టపడతాడు. కాబట్టి ఈ తారతమ్యం ఎందువల్ల వచ్చింది అంటే చేసిన కర్మ వలన వచ్చింది తప్ప ఈశ్వరుడి యొక్క పక్షపాతము వలన రాలేదు. కాబట్టి విను, అలుకయు కూర్మియు లేవనవద్య యజ్జనములందును విధికిన్ మును చేసిన కర్మము ఫలమనుభవ గోచరము చేయు అంతియు తరితోన్. పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ప్రేమ లేదు, పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఎవరి యందు కోపము లేదు. కానీ తారతమ్యములు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే చేసినటువంటి కర్మ వలన ఏర్పడుతున్నాయి. అందుకే కష్టంలో ఉన్న ఉత్తమ కర్మలు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు, తాము చెయ్యగలిగినటువంటి పుణ్యం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఉత్తరోత్తర జన్మల యందు తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు, ఈశ్వర అనుగ్రహమునకు పాత్రులవుతారు. ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు వారి ఆ దారిద్ర్యము అక్కడితో పరిసమాప్తమైపోయి వారు ఇక్కడే ఈ జన్మలోనే ఐశ్వర్యవంతులు కావచ్చు. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ, ఆయాసపడకుండనర్ధంబు చేరుడు వారు పాత్రజనంబు దార పిలిచి తొలుమేను వెట్టిన ఎలగు దయాఢ్యులు ధనసిద్ధి బహుళ ప్రయత్నమున కలుగు మనుజులు పూర్వజన్మమున అర్ధులు తమ్ము నడుగా దాపక ఇచ్చినట్టి వారలు ఆయాసమునను విత్తాగమం బెడలెడు జనులు ముందరి పుట్టువన కృపా విహీనులై యాచకుల నలయించి పిదప నిడని లోభులు ముదిసి ధనేశుడగు నరుండు ప్రాయంబున కీడ గంటడగి తొంటి భవమున ఈగికి తొడగినతడు. పరమేశ్వరుడు అనేకమైనటువంటి తారతమ్యములను చూపిస్తున్నాడు. కొంతమంది కొన్ని రకాలుగా విభవాన్ని పొందుతూ ఉంటారు. ఇలా ఎందుకు వస్తూ ఉంటుంది ఈ భేదం అన్నదానికి ఆయన కారణం చెప్పి 4గా విభాగం చేసి మాట్లాడుతున్నాడు. అందులో కొంతమంది ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా దాని వలన విశేషమైనటువంటి లబ్ధి పొంది గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. అట్లా వాళ్ళు ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా
కించిత్ ప్రయత్నంతో ఎక్కువ ఐశ్వర్యాన్ని పొందగలగడానికి వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి అంటారు. అట్లా కలిసి రావడానికి కారణం ఏమిటి అంటే వారు గత జన్మలో తమంత తాముగాని లేని వారిని ఆదరించి దగ్గరికి తీసి వారికి పోషణ కల్పించినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో భగవంతుడు కించిత్ ప్రయత్నంతో కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు. ఇక రెండవ వారు ఉంటారు, వాళ్ళు కొంచెం కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు, కష్టపడతారు, ధనాన్ని కూడా అట్లాగే పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే గత జన్మలలో తమ దగ్గరకు వచ్చి ఈ సహాయం చేసి పెట్టండి అని యాచించినటువంటి వారిని రేపు చేస్తాను, ఏదో ఓ వారం పోయాక కనపడండి, నెల పోయాక కనపడండి అని తిప్పకుండా తమకు తోచినంత సహాయాన్ని ఆ వచ్చినటువంటి వారికి చేసిన వారెవరు అంటే వారంతట వారుగా పిలిచి చేసిన వారు కాదు, కానీ వచ్చిన వారికి మాత్రం లేదనకుండా సహాయం చేసినవారు. అటువంటి వారెవరుంటారో వారికి చేసిన ప్రయత్నములు సిద్ధిస్తాయి. కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది, కానీ కష్టము ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు నష్టపోవడం, బాధపడిపోవడం, ఉన్నది పోవడం ఇట్లాంటి బాధలు వారికి ఉండకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది ఎంత శ్రమపడినా పాపం ఉన్నది జారిపోతుంటుంది తప్ప వారికి కొత్తగా వచ్చి చేకూరదు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎంత కష్టపడినా ఎంత శ్రమపడినా ఎప్పుడూ కష్టమే, ఎప్పుడూ దరిద్రమే తప్ప ఎప్పుడూ గుండెల మీద చెయ్యేసుకొని సంతోషంగా మనకేమిటి అని ఉండగలిగినటువంటి స్థితిని కొంతమంది పొందలేకపోతున్నారు. పార్వతి దానికి పరమేశ్వరుడి ప్రమేయం లేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? ఎవరైనా గత జన్మలలో వారిని ఆశ్రయించినప్పుడు సహకారము చేయగలిగిన శక్తి ఉండి కూడా ఏవేవో మాటలు చెప్పి ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను అని ఆశ పెట్టి తిప్పి వారికి ఏ ఉపకారం చెయ్యకుండా రిక్తహస్తాలతో పంపించేసిన వారు ఉంటారే, అటువంటి వారికి ఏ ప్రయత్నం చేసినా ధనము సమకూడదు. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి కర్మలు. అట్లాగే కొంతమందిలో ఎట్లా ఉంటుంది అంటే వారు పడుచుదనంలో ఉన్నప్పుడు అంటే మంచి ఓపిక ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏమీ చేయరు. అమ్మో దాచుకోవాలి వార్ధక్యం వస్తుంది అని దాచుకుని వార్ధక్యం వచ్చేసిన తర్వాత వచ్చే జన్మ వస్తుంది కదా, అయిపోతుంది కదా ఆయుర్దాయం అన్న భయంతోటో భక్తితోటో అప్పుడు తెలియడం వల్ల వినడం వల్ల చదవడం వల్ల మార్పు వచ్చో వృద్ధాప్యంలో ఇతరులకు సహకారం చేస్తారు. అటువంటి వారు ఆ తరువాతి జన్మలో వృద్ధాప్యంలో బాగా కలిసి వచ్చే ఐశ్వర్యవంతులు అవుతారు. వాళ్ళకి ఒంట్లో ఓపిక ఉండగా మాత్రం వారికి అంతా కలిసి రాదు. కాబట్టి పార్వతి జనులు 4 రకాలుగా ఐశ్వర్య విషయంలో భేదాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఏ విషయంలో ఎవరు ఎటువంటి కర్మ చేశారో వారు ఉత్తర జన్మలో దాని విషయంలో తగిన ఫలితాన్నే పొందుతూ ఉంటారు. అంటే మనిషి పొందేటటువంటి ప్రయోజనమునకు కర్మ ప్రధానమైనదై ఉంటుంది. ఆ పైన భక్తి, ఆ పైన ఈశ్వరానుగ్రహము ఎప్పుడూ కాపాడుతుంటాయి. విను సౌభాగ్య సమేతుడు మును నిజ దారైక పరుడు ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు శుభగతా విరహితత పొందున్. పరమేశ్వరుడు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత కష్టాల్లో ఉండనివ్వండి, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత ఉంటే, ఇద్దరి మధ్య మంచి దాంపత్యం ఉంటే అన్ని కష్టాల్ని అధిగమిస్తారు. ఒకరికి ఒకరు ఓదార్పై శాంతి స్థానములై నిలబడతారు. అందుకే విను సౌభాగ్య సమేతుడు మును నిజదారైక పరుడు. క్రిందటి జన్మలో ఎవరు ఏకపత్నీవ్రతుడై ఉంటాడో, తన భార్య యందు మాత్రమే తన కామమును ఉంచుకుంటాడో అటువంటి వ్యక్తి ఆ పైన వచ్చేటటువంటి జన్మలో అనుకూలవతి అయినటువంటి భార్యని, అందగత్తెని భార్యగా పొందుతాడు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందగత్తెని భార్యగా పొందడము అనేటటువంటి మాట ఊళ్ళో అందరికీ అందంగా కనపడాలి అని కాదు సిద్ధాంతం. ఏ భర్తకి ఆయన భార్య అందగత్తెగా కనపడితే చాలు. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరికీ అందగత్తెగా కనపడడం ఎందుకు, కనపడకపోవడం ఎందుకు, అది కాదు అనుకూల దాంపత్యం అంటే.
అనుకూల దాంపత్యం అంటే వ్యక్తికి తన భార్య యందు ప్రేమ, ఆయనకి తన భార్య అందంగా కనపడితే చాలు, అట్లా అర్థం చేసుకోవాలి తప్ప దానికి విపరీతార్థాలు తీసి ఆలోచన చేయకూడదు. కాబట్టి ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు శుభగత విరహతత పొందున్. ఎవరైతే గత జన్మలలో భార్య యందు ఆనుకూల్యత లేకుండా ఏకపత్నీవ్రతుడు కాకుండా ఆమె మనస్సు ఖేదమును పొందేటట్టుగా ప్రవర్తిస్తాడో వాడు ఉత్తర జన్మల యందు సౌభాగ్యమును పొందలేడు. కాబట్టి ఏదైనా చేసిన కర్మమే ప్రధానమై ఉంటుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది, అప్పుడు కర్మయే గొప్పది కదా, ఇక పరమేశ్వరుడికి స్థానం ఎక్కడుంది, ఈ భక్తి ఎందుకు, ఈ పూజలు ఎందుకు, అసలు భగవంతుడిని ప్రార్థన చేయడం ఎందుకు, శరణాగతి చేయడం ఎందుకు? మనం గత జన్మలలో ఏం చేశామో ఆ కర్మలే ఫలితాన్ని ఇస్తున్నాయి, ఇక పరమేశ్వరుడి జోక్యం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గత జన్మలలో పాపకర్మలు చేసిన వాడైనా దుఃఖమును అనుభవించవలసిన వాడైనా ఈ జన్మలో పెద్దల వలన జాగ్రత్తగా శాస్త్రాన్ని తెలుసుకొని భగవంతుని యందు నిరతిశయ ప్రీతి ఎవరు పొందుతాడో వాడి విషయంలో భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు రద్దయినా చేయగలడు, బాగా తగ్గించేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అన్న శ్లోకం ఎందుకు వస్తుంది? ఆపదలను తీసేసి దాని స్థానంలో సంపదలు ఇస్తాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభములను తీసేసి శుభములను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఈ జన్మలో గొప్ప భక్తి ఏర్పడింది అనుకోండి, వాడు ఇప్పుడు అంత మారి ఉన్నాడు, అప్పుడు చేశాడు నిజమే, ఇప్పుడు వాడికి కష్టం పెడితే వాడు నన్నే అడుగుతూ ఏడుస్తాడు, శివ ఈ కష్టం తట్టుకోలేకపోతున్నానంటాడు, అప్పుడు నేనే జోక్యం చేసుకోవాలి. అంత భక్తి ఏర్పడితే భగవంతుడు జోక్యం చేసుకొని ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది, లేదు అసలు చీమ కూడా కరవవలసిన అవసరం లేదు అని కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు రద్దు చేయగలడు. లేకపోతే అసలు ఈశ్వరారాధన, భక్తి, పూజ, ధర్మానుష్ఠానము, ఈశ్వరుని యందు ప్రీతి, శ్రద్ధ ఈ మాటలు ఫలితము లేనివైపోతాయి. కేవలం ఉత్తర జన్మల యందు మాత్రమే తప్ప ఇప్పుడు అవి నిన్ను రక్షించలేవు అన్న మాట అది ఊరట కల్పించేది కాదు. అట్లా అయితే భక్తుల చరిత్రలో భగవంతుడు జోక్యం చేసుకోవడం అన్న విషయానికి తావు ఉండదు. అందుకని కర్మ కన్నా భగవంతుని యొక్క స్థానము గొప్పది అని మాత్రం మనసులో నిలబెట్టుకుని ఉండాలి. అయితే శంకరుడు చెప్తున్నది సర్వసాధారణ సిద్ధాంతంగా ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అది తెలుసుకున్నప్పుడు కురుపుణ్య మహోరాత్రం. నువ్వు సుఖంగా ఉండాలి అనుకుంటే మంచి కర్మలు చేయి, మంచి పనులు చేసుకుంటూ వెడితే అవి ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ జన్మలో ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటావు. ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుందని విశ్వాసం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటే అప్పుడు ఓ శరీరం ఉంటుంది, దానికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఏం అడ్డు పెట్టి ఇస్తానంటున్నాడు ఈశ్వరుడు? చేసిన పుణ్యం ఉంటే రక్షిస్తానంటున్నాడు, సుఖాన్ని ఇస్తానంటున్నాడు. అయినప్పుడు చెయ్యి, నువ్వు చెయ్యగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు. భగవంతుడు నోరు ఇచ్చాడు, భగవంతుని యొక్క నామం చెప్పు, మంచి మాటలు మాట్లాడు, చెయ్యగలిగిన మంచి పనులు చెయ్యి. అంతకన్నా ఏమిటి? దానివలన ఈశ్వరుడు నిన్ను ఎప్పుడూ సుఖంగా ఉండేటటువంటి ఫలితాలనే కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతము ఈ కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము. చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడం కొరకే జీవుడు శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆ శరీరంలో మళ్ళీ జీవుడు చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మమునకు ప్రాణనాడి. దాని మీద ఆధారపడే మిగిలిన విషయాలన్నీ కూడా నడుస్తుంటాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్న అన్నప్పుడు ఎవరికి వాడు తన నడవడిని నియంత్రించుకుంటాడు తప్ప నువ్వు ఏం చేసినా పర్వాలేదు అంటే మీరు సమాజంలో ఎలా శాంతిని స్థాపిస్తారు? అసలు అది ఎలా పసగుతుంది? కాబట్టి కర్మ సిద్ధాంతము అంత ప్రాణప్రదమైనది. నిజానికి లోకశాంతి అందరూ కూడా భయభక్తులతో ప్రవర్తించడం అనేటటువంటిది పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తమంత తాముగా కొంతమంది స్వచ్ఛందంగా క్రమశిక్షణతో మంచిగా ప్రవర్తించవచ్చు.
అది కూడా మంచి విషయమే. నేను దాని గురించి కాదు, ఏది ప్రతిపాదింపబడిందో భారతంలో దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ జీవితంలో అనేక కోణాలలో వచ్చేటటువంటి కష్టసుఖాలు, ఏదో రోగాల పరంగా కానీ, లేదు బంధువులు, ఆత్మీయులు, కుటుంబము, సమాజము, వీటి పరంగా కానీ మనిషి పొందేటటువంటి అనేక రకములైనటువంటి సుఖములు, అనేక రకములైనటువంటి కష్టములకు కారణములుగా గత జన్మలలో చేసినటువంటి కర్మలు ఎటువంటివై ఉంటాయి అన్న విషయం గురించి విస్తారంగా పార్వతీదేవితో చెప్పడం జరిగింది. తర్వాత వీరొక అతి గంభీరమైన విషయాన్ని శంకరుడు ప్రస్తావన చేస్తున్నాడు. అతివ కామకృతములైన కర్మంబుల ఫలములు అనుభవింపవలయు వినుమ అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తమాచరింప సంశయంబు వలదు. ప్రయత్నపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా కోరి అది చెయ్యాలి అని తాను అనుకుని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తము లేదు. మరి దేనికి ప్రాయశ్చిత్తం ఉన్నది? అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తం ఆచరింప. అది తనకి తెలియదు, చెయ్యకూడని పని అని తెలియక చేశాడు. లేదు, అది చెయ్యకూడని పని అని తెలిసినా పరాకుగా చేశాడు. పరాకుగా అంటే బుద్ధిపూర్వకంగా చేసింది కాదు, తన ప్రయత్నం లేకుండా జరిగింది. అంటే ఉదాహరణకు ఒక పరమ పవిత్రమైనటువంటి వస్తువు ఉంది, దానికి కాలు తగలకూడదని తెలుసు, కానీ పొరపాటున ఆయన ఏదో ఆదుర్దాలో ఏ పిల్లో ఓ పిల్లవాడో పసివాడు తెలియక ఎక్కడి నుంచో జారి పడిపోతాడేమో అని ఆదుర్దాలో పరిగెత్తుకెళ్ళి వాడిని పట్టుకోవడంలో కాలు పరమ పవిత్రమైన దానికి తగిలింది. అయ్యో నా పాదం తగిలిందే అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఏదో చిన్న చిన్న ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయనకి అందులో ఏమీ బుద్ధిపూర్వకంగా చేసింది లేదు, పరాకు వల్ల జరిగింది. అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చేత ఆ పాపమును తొలగించుకోవచ్చు, పుణ్యం పోదు, కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? బుద్ధిపూర్వకంగా చేసినది కాకపోతే. ప్రాయశ్చిత్త కర్మ చేత పార్వతి మనిషి ఆ కర్మను తొలగించుకోవచ్చు, ఆ ఫలితాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవతలు కానీ, రాక్షసులు కానీ, మునులు కానీ, ఎవరైనా కానీ ఎవరు చేసిన కర్మకి ఫలితాన్ని వారు అనుభవించవలసిందే. ఇక అందులో మాత్రం ఏ విధమైన అనుమానం ఉండదు అన్న విషయం చాలా జాగ్రత్తగా బుద్ధిలో దృఢంగా పదిలపరుచుకోవలసి ఉంటుంది అని పార్వతీదేవికి శంకరుడు చెప్పాడు. అంటే కర్మ సిద్ధాంతం గురించి ఇంకా ఇంతకన్నా తేలిగ్గా సంగ్రహంగా చెప్పడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో, అంత అందంగా వర్ణించాడు శంకరుడు. తరువాత పార్వతీదేవి మరణము అంటుంటారు కదా, చనిపోయింది ఆ ప్రాణి అంటారు కదా, ఆ చనిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటి అని అడిగింది. అడిగితే నిత్యుడాత్ముండు దేహమనిత్యము అతడు ముదిమి తెవులున వికృతమై అది వికలత పొందుటయు దాని తొరగి తా పోవునట్టి దశకు మరణమన్ వేరయ్యత్ తనులతాంగి. ఒక శరీరంతో జీవుడు ఈ లోకంలోకి వస్తాడు, కొంత కాలం అయిపోయిన తర్వాత అది వృద్ధాప్యాన్ని పొందుతుంది, వికారములు పొందేస్తుంది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, అనేకమైనటువంటి రోగములు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అది ఇక జీవుడికి ఉత్తమ కర్మలు చేసుకోవడానికి ఏ విధంగానూ ఉపకరణముగా పనికిరాదు. అటువంటప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టేస్తే ఆ వదిలిపెట్టినప్పుడు పడిపోయిన శరీరం ఏదుందో అది మృత్యువు చేత గ్రసింపబడింది అంటారు పార్వతి. అంతే చావంటే అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి అడిగింది, వ్యక్తి యొక్క ఆయుర్దాయం రక్షింపబడాలి అంటే, ఆయుర్దాయం పెరగాలి అంటే ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది? క్షమయు, సత్యంబు, కృపయు, శౌచమును, గురుల వలని భక్తియు, ఆయువు పొలుపునిచ్చు,
అలుక, బొంకు, క్రూరత, శుచితాపగమము, గురు విరోధమాయువు కడు కుందచేయు. నిజంగా చెప్పాలి అంటే ప్రథమో దైవ్యోభిషకు అంటుంది కదా రుద్రాధ్యాయం. మీరు కొంచెం ఇటువంటివి తగ్గించుకోకపోతే మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటారు సుమా అంటుంటారు వైద్యులు. సర్వసాధారణంగా ఆయువు వృద్ధి పొందడానికి వైద్యుల నోటి వెంట ఏ మాటలు వస్తాయో అవి ముందు శంకరుడి నోటి వెంట వచ్చినవి. ఆయువు పెరగడానికి క్షమ, ఓర్పు కావాలి. ఓర్పు ఉన్నవాడు ఉద్వేగపడడు కాబట్టి ఆయనకి అనారోగ్యాలు సంప్రాప్తించి రోగాలు వచ్చి తొందరగా మరణించడం అన్నది ఉండకపోవచ్చు. వేరు కారణాలకి వెళ్ళిపోతే మనం చెప్పలేము. కానీ క్షమయు సత్యంబు. అబద్ధాలాడేవాడికి భయం, ఎవరికి ఏం తెలిసిపోతుందో, మనం అబద్ధం ఆడాం కదా, అది తెలిసిపోయిన తర్వాత ఏ ఇబ్బందులు వస్తాయో అని. సత్యం పలికేసినటువంటి వాడికి అక్కడతో ఆ గొడవ వదిలిపోయింది. కాబట్టి సత్యము, కృపయు, సకల ప్రాణుల పట్ల దయ కలిగినటువంటి వాడు ప్రేమతో ఆలోచిస్తాడు. ఎవరిని బాధ పెట్టాలి అన్న ఆలోచన ఆయనకు ఉండదు. అటువంటి ఆలోచన లేనప్పుడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి దయయు, ఆ కృపయు, శౌచమును, బాహ్యంలోనూ శౌచంతో ఉండడం, శుచిత్వంతో ఉండడం, లోపల మంచి భావాలతో ఉండడం. ఇప్పుడు అందరు చెప్పేది అదే కదా. భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోండి, ఒకటికి 10 మాటలు చేతులన్నీ సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. ఇవన్నీ ఎప్పుడో శంకరుడు చెప్పినవే. ఆరోగ్యంగా ఉండడమే ఆయుర్దాయం ఉంచుకోవడం. అయినప్పుడు ఆయువు ఆరోగ్యం లేని ఆయువు అని కాదు కదా అన్వయం. ఆయుర్దాయం అంటే ఆరోగ్యంతో కూడుకుని అనే అన్వయం చేయవలసి ఉంటుంది. అయినప్పుడు బాహ్య శౌచము, ఆంతర శౌచము ఈ రెండూ నిలబెట్టుకోవడం. గురువుల మీద భక్తి. వాళ్ళు మన జీవితం ఉద్ధరింపబడడానికి, మంచి విషయాలు తెలియడానికి, మన జీవితం ఒబ్బిడి కావడానికి, ఉత్తర జన్మల యందు కూడా మనకి పనికొచ్చేటటువంటి పుణ్యములు చేయించడానికి కావలసిన సారవంతమైన మాటలను అందించగలిగిన ప్రజ్ఞాధురీణులు అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి భావం మనసులో స్థిరమై నిలబడడం గురువుల యందు భక్తి. ఈ లక్షణములు ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఆయుర్దాయము వృద్ధి పొందుతుంది. అలుక, కోపం, అయినదానికి కానిదానికి ప్రతిదానికి కోపం. ఆ కోపం చేత ఉద్వేగం. ఆ కోపం ఉన్నవాడు ఊగిపోతూ ఉంటాడు, నిద్రపోడు. ఏమవుతుంది? ఏ రక్తపోటో వస్తుంది, ఆయన ఆరోగ్యమే పాడవుతుంది, ఆయుర్దాయం చెడిపోతుంది. బొంకు, అబద్ధాలు ఆడిన వాడికి ఎప్పుడు భయమే. అబద్ధం ఆడి చేశాను, అది తెలిసిపోతే ఏమవుతుందో, నలుగురిలో ఏమడుగుతారో అని ఎప్పుడూ బెంగే. క్రూరత, మనసంతా క్రౌర్యంతో నిండిపోయి ఏ ప్రాణిని బాధ పెడదాము అన్న ఉద్దేశ్యంతో తిరుగుతున్నాడు అనుకోండి, ఎవరు ఆదరిస్తారు? ఎవరు అటువంటి వాడితో ప్రేమగా ఉంటారు? ఎవరు ఎందుకు దగ్గరికి తీస్తారు అటువంటి వాడిని? భావమునందు సాధుత్వము లేకపోతే. అట్లాగే శుచితాపగమము. శుచితాపగమము అంటే శౌచము లేకపోవడం. ఇందాక ఆయుర్దాయాన్ని పెంచితే శౌచం, అది లేకపోతే ఆయుర్దాయం పోతుంది. గురు విరోధము, గురువుగారితో విరోధం పెట్టుకోవడం. అసలు అంతకన్నా అర్థం లేని విషయం లోకంలో ఇంకోటి ఉండదేమో. గురువుగారి మీద విరోధం పెట్టుకోవడం ఏమిటి? ఆయన్ని పాడు చేద్దామని ప్రయత్నం చేయడం ఏమిటి? ఆయనకు అపఖ్యాతి తేవడానికి ప్రయత్నించడం ఏమిటి? ఆయన గురించి అబద్ధాలు చెప్పడం ఏమిటి? ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే, ఇటువంటి పనులన్నీ దేనికి పనికొస్తాయి అంటే ఆయువు నశించిపోవడానికి కారణములు అవుతాయి. కాబట్టి పార్వతి, ఆయువు నిలబడడానికి కారణములు అవి, ఆయువు తరిగిపోవడానికి కారణములు అవి అని చెప్పి ఆయన తపస్సు చేసేటటువంటి వారు అంటే ఏకాగ్ర దృష్టి, అనేకమైనటువంటి తపస్సు యొక్క కోణములను పరమేశ్వరుడు చెప్పాడు. బ్రహ్మచర్యానుష్ఠానము చేతనం, ఆహారం తీసుకునేటప్పుడు ప్రియముగానూ ఉండాలి. ఆహారము కూడా ఒక భోగము, ఎందుకంటే అది తినడము చేత ఒక సుఖము, ఒక సంతోషము కలుగుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి ఆహారమే తినాలి, కానీ మితంగా తీసుకోవడం అలవాటు కావాలి. ప్రియమైన ఆహారం కదానని అపరిమితంగా తింటే అది వ్యాధికారకమవుతుంది. ప్రియమైనది, మితమైనది, దైవర్పితమైనది, సాత్వికమైనది, న్యాయార్జితమైనది ఆహారము ఆయువుని పెంచుతుంది. అలాగే చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేసేటట్టుగా, అంటే శరీరం ఒడిలిపోయేటట్టుగా
ఏ రోగములు చేస్తాయో అటువంటి వాటిని నివారించడానికి, ప్రాణములనే తీసేయగలిగినటువంటి రోగములను హరించడానికి వీలైనటువంటి ఔషధములను వైద్యుడు సాక్షాత్ పరమేశ్వరుడన్న నమ్మకంతో ఆయన చెప్పినవి తగిన మోతాదులో పుచ్చుకొని పథ్యం చేసిన వారికి ఆయువు నిలబడుతుంది. కాబట్టి ఇవి ఆయుర్దాయం పెరగడానికి కారణములు సుమా అని శంకరుడు పార్వతీదేవికి బోధ చేశాడు. తదనంతరమునందు పాపములు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏవి నాకు తెలియచేయవలసింది అని పార్వతీదేవి అడిగింది. పాపము అన్న మాటకు ఒక్కటే అర్థం, ఈశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో అదే పాపం. ప్రారంధం ఏమిటంటే చెయ్యండి అన్న పని ఏదో చేయమన్నారు కదా అని చేసేస్తారు. చెయ్యొద్దు అని ఏదంటారో అదే చెయ్యాలని ఉత్సాహంగా ఉంటుంది. కలియుగంలో ఆ ఉత్సాహం మరీ ఎక్కువగా ఉంటుంది. నేనంటున్నది కాదు, శాస్త్రములు చెప్పిన మాట. కాబట్టి శివుడు పార్వతీదేవితో పాపములు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడు. మానిని త్రివిధముల్ మానస వాచిక కాయికంబుల పాతకంబులు అందు పరధనాపేక్షణ పాపానుమోద ధర్మద్వేష ముఖములు మానసంబులు అనృత దారుణ భాషణాదులు వాచికములు వధంబును బంధమును అభక్ష్య భక్షణంబును అన్యభామారతము మద్యపానంబు మొదలైన పాపకృతులు కాయికంబులు విను అధికంబపేయపానమరి దుష్కృతంబులలోన నెల్లన్ పానమున నిందతో వచ్చు ప్రాణ గొడ్డములును చేటులు నరకాబ్ధి మునుగుటలును. 3 రకములుగా పార్వతీ పాపములుంటాయి. అందులో మొదటిది మనసుతో చేసేటటువంటి పాపం. ఆ మనసుతో చేయబడేటటువంటి పాపం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం, ఇతరుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తాను ఎలా తీసేసుకోవచ్చు, ఎలా అపహరించవచ్చు అన్న దాని గురించి మనసులో ఆలోచిస్తూ ఉండడం. ఎవరైనా తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనిని అంగీకరించడం, ఏం పర్వాలేదులేండి అంటూ ఉండడం, దుష్కృత్యాన్ని అంగీకరిస్తూ ఉండడం. అట్లాగే ధర్మద్వేషంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు, అంటే కార్యక్రమం ఒకటి జరిగింది అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, శాస్త్రమునకు కట్టుబడి జరగాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితౌ. అటువంటి ధర్మము చేత కట్టబడవలసినటువంటి కార్యక్రమాలు ఏముంటాయో వాటిని ద్వేషించడం. శాస్త్రం ఏమిటి, శౌచ్యం ఏమిటి, ఆచారం ఏమిటి, కర్మ ఏమిటి, ఇవన్నీ ఏమిటి అంటూ ఉండడం. కాబట్టి ధర్మద్వేషంతో ధార్మికమైనటువంటి కార్యక్రమములను నిరుత్సాహపరిచి మాట్లాడుతుండడం, ఇవన్నీ కూడా మనస్సంబంధమైనటువంటి పాపములే. అంటే వాటి పట్ల అటువంటి జుగుప్స మనసులో పెంచుకోవడం, వాటిని తృణీకరించడం మనసులో, అది మానసికమైన పాపము. అట్లాగే అబద్ధాలు చెప్తూ ఉండడం, అవతల వారి యొక్క మనసు బాధపడేటట్టుగా ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడుతూ ఉండడం, అవి వాక్ సంబంధమైనటువంటి పాపములు. ఇక మూడవది కాయిక పాపము, అంటే శరీరంతో చేసేటటువంటి పాపం. అది ప్రాణిని చంపడం, ప్రాణిని కట్టేయడం, బంధించడం, తినకూడనివన్నీ తింటూ ఉండడం, అంటే శరీరంలోకి పంపిస్తూ ఉండడం, వేరొకరి భార్యని తన భార్యగా పొందాలి అనేటటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతుడు కావడం, కళ్ళు త్రాగడం, ఇవి శరీర సంబంధమైనటువంటి పాపములు. పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమి అంటే, వినుము అధికంబపేయపానమది దుష్కృతంబులలోన నెల్లన్. పాపాలలో కల్లా చాలా చాలా పెద్ద పాపం ఏమిటో తెలుసా పార్వతి? మద్యపానం చేయడం. మద్యపానం చేయడం కన్నా పెద్ద పాపం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే పానమున నిందతో వచ్చు ప్రాణగొడ్డములను, ఎవరైతే మద్యపానం చేస్తారో వాళ్ళకి అపకీర్తి వస్తుంది. 2, ప్రాణమునకు ఉపద్రవం ఏర్పడుతుంది. ఇవాళ ఇన్ని చోట్ల ఎంతంత పెద్ద పెద్ద ఫలకాలు పెడుతున్నారు, మద్యపానం చేసి వాహనాలు నడపకండి, మద్యపానం చేసి రహదారి మీదకి వెళ్ళకండి. ఆఖరికి ఆ వాహన చోదకులను ఊపిరిని పరీక్ష చేసి ఈయన కానీ మద్యపానం చేసి నడుపుతున్నాడా,
అని ప్రత్యేకంగా రక్షకభటులు పట్టుకోవలసినంత అగత్యం ఏర్పడుతోంది అంటే అది ఎంత ప్రమాదకరమైనది. ప్రాణమునకు ప్రమాదం కదూ. మద్యపానం చేసి వాహనం నడిపిన వాడికి ఒంటి మీద తెలివి ఏముంటుంది? ఏ సామాన్య కుటుంబీకుడు, ఏ కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న వాడికో ఏదైనా అయితే ఆ కుటుంబం ఏమైపోతుంది? లేక పుట్టిన ఒక పిల్లవాడికి ఏమైనా అయితే వాడి వాడి ప్రాణం పోక్కలిది, కాలో చెయ్యో విరిగితే ఆ తల్లిదండ్రులు ఎంత ఖేదపడతారు. అంటే ప్రాణ సంకటములు దేని వలన ఏర్పడతాయంటే మద్యపానము వలనని. ఆరోగ్యం పాడైపోయి వాడికి మాత్రం ప్రాణ సంకటం ఏర్పడదేమిటి? కాబట్టి కీడు జరగకూడనటువంటి నష్టములన్నీ జరుగుతాయి దానివల్ల. కాబట్టి ఇంకా అంతకన్నా భయంకరమైన పాపం పార్వతీ లోకంలో ఇంకొకటి ఉండదు. నిజానికి నరకానికి పెద్ద రాజద్వారం ఇది అంటే మద్యపానమే. కాబట్టి నరకాబ్ధి మునుగుటులను ఇంత భయంకరమైనటువంటి పాపం ఇంకొకటి ఉండదు. కాబట్టి మద్యపానము అలవాటు చేసుకొనరాదు అని శంకరుడు పార్వతీదేవితో చెప్తే అనుశాసనిక పర్వంలో దాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పగా అనుశాసనిక పర్వం మీద ప్రసంగం చేస్తూ వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. కాబట్టి అది అంత భయంకరమైనటువంటి పాపము, అన్ని పాపములలోకి గొప్ప పాపము. అంటే పార్వతీదేవి అంది, సంతోషం పరమేశ్వర, పాపముల గురించి చెప్పారు 3 విధములు ఉంటాయని. మనసుతో చేసేవి, వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి. పుణ్యముల గురించి చెప్పండి అని అడిగింది. అడిగితే ఆయన ఔపరమికము అని ఒక పుణ్యం ఉంటుంది, నిరుపకరణము అని ఒక పుణ్యము, సోపకరణము అని ఒక పుణ్యం. ఇవి 3 శ్రేణులు, 3 వర్గములు. ఈ రకములైనటువంటి పుణ్యములు ఉంటాయి. అందులో ఔపరమికము అనబడేటటువంటి పుణ్యమునకు అర్థం ఏమిటి అంటే పాపము జోలికి వెళ్ళకపోవడమే. నిషిద్ధ కర్మ నేను చెయ్యను, నేను ఆ తప్పు వైపుకి నేను వెళ్ళను అన్న భావన పొందాడనుకోండి, అదే పుణ్యం అన్నాడు పరమేశ్వరుడు. అది ఎందుకు వస్తుంది అంటే తనంత తానుగా రావడం కొంతవరకే, కానీ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మంచి మంచి గ్రంథములను పరిశీలించడం చేత, ధర్మశాస్త్రం మీద నమ్మకం కలగడం చేత, గురువుగారు చెప్పినటువంటి మాటలు, శాస్త్రములు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసము కలిగినందున, ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని బాగా చదువుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస పెరిగిన కారణం చేత ఏవి బంధహేతువులో, ఏవి బాధాకారణములో, ఏవి పునర్జన్మలయందు ఇబ్బందులు పెడతాయో వాటి జోలికి నేను వెళ్ళను. ఇప్పటికిప్పుడు అందులో ఏదైనా సంతోషం ఉండొచ్చు, కానీ అవి తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాయి, అందుకని నాకొద్దా పాపం అని ఎవడు పాపము జోలికి వెళ్ళడో అదే పుణ్యం. ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తే ఓ సంతోషం ఉంటుందని తెలిసినా వెళ్లకుండా వదిలేశాడు అంటే వాడి శ్రద్ధావంతుడు కదా, వాడికి గురువాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం ఉంది కదా. చిన్న పిల్ల వడ్డాణం పెట్టుకుని ఆడుకుంటోంది, ఎవ్వరు లేరు, ఆ అమ్మాయి వడ్డాణం కింద పడిపోయింది, ఆ పిల్ల ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పిల్ల ఎవరి పిల్లో, ఏ వాటాలో ఉంటుందో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన తీసుకుని దాచేసుకోవచ్చు, పట్టుకెళ్ళి అమ్మా చిన్న పిల్లకి పెట్టారే, జారిపోయింది, పడిపోయింది, ఎవరైనా చూస్తే అని పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు. బంగారాన్ని దొంగతనం చేసి దాచుకుంటే కట్టి కుడిపేస్తుంది అనుకోవాలి అంటే అప్పటికప్పుడు వచ్చి ఎవరు ఏం చేసేయరు, కానీ శాస్త్రం మీద గురువు మీద నమ్మకం ఉండాలి. పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఎంత కష్టపడి ఆ తల్లిదండ్రులు చేయించుకున్నారో, ఎంత కష్టపడ్డారో అని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనడానికి ఉత్తర క్షణంలో వచ్చి నిన్ను మెచ్చుకొని నీ భుజం మీద ఓ తట్టి ఆయనేమీ నీకు కితాబులు ఇవ్వడు, కానీ దానికి శాస్త్రము గురువు ప్రమాణం. పాపము చెయ్యకుండా ఉండడం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధ వలన వస్తుంది. కాబట్టి పాపం చేయకపోవడమే ఒక పుణ్యం పార్వతి. ఆ పుణ్యమునకు ఔపరమికము అని పేరు. అట్లాగే 2వ రకమైనటువంటి పుణ్యం ఉంటుంది, దానిని నిరుపకరణము అని పిలుస్తారు. అంటే పాపాన్ని వదిలిపెట్టేసి ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేయడం, పరిశుద్ధంగా ఉండడం, సత్యమును పలకడం, శమదమాదులను పాటించడం, అంటే ఇంద్రియముల యొక్క నియంత్రణ, మనసుని నిగ్రహించుకోగలగడం, రుజు ప్రవర్తన, వ్రతాలను ప్రీతితో అనుష్ఠించడం, ఉపవాసం ఉండడం,
అంటే ఎంత సాత్విక పదార్థం తీసుకుంటే శరీరం ఉత్తమ కర్మలు చేయడానికి యోగ్యంగా నిలబడుతుందో అట్లా పదార్థాన్ని తీసుకుని ఉత్తమ కర్మల యందు నిమగ్నం కావడం, బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా పుణ్యములు. కాబట్టి అటువంటి పుణ్యములు ప్రయత్నపూర్వక కర్మలు, వాటిని పార్వతీ నిరుపకరణము అని పిలుస్తారు. ఇక మూడవ పుణ్యం ఉంటుంది. ఆ మూడవ పుణ్యము ధనాన్ని వెచ్చించి చేస్తారు. శాస్త్రము మీద నమ్మకం, గురువాక్యం మీద నమ్మకంతో పాటుగా తాను కష్టపడి ధార్మికంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో చేస్తారు. అందులో దానము. నేను ఇంత కష్టపడి సంపాదించింది ఎవడికో ఇచ్చేయడం ఏమిటి, ఇచ్చేస్తే అది నన్ను ఉద్ధరిస్తుందా అంటే ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో త్యాగం, తాను సంపాదించింది ఇంకొకరికి దానం చేశాడు. అంతా కాకపోవచ్చు, కొంత భాగం ఆ దానము చేతను. అట్లాగే పితృశ్రాద్ధము, దీని గురించి అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు శంకర మహారాజు గారి యొక్క విశేషం గురించి చెప్పడం దగ్గర నుంచి శ్రద్ధతో చేసేది అన్న విషయాన్ని నిన్నటి రోజున మనం ప్రసంగంలో పరిశీలించడం జరిగింది. కాబట్టి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధాది కర్మలను నిర్వర్తించడం చేతను మనిషి మూడవ రకమైన పుణ్యాన్ని పొందుతాడు. అది సోపానకరణము అంటారు. ఈ మూడు రకములైనటువంటి పుణ్యములను కూడా చేయగలిగిన వాడు ఎవరుంటాడో వాడు విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఇక దానం చేసేటప్పుడు మాత్రం 2 దోషములు రాకూడదు పార్వతి. అది చాలా జాగ్రత్తగా మనిషి గమనించుకోవాలి. ఏది అంటే చేయుటంతయు మేలైన చేసి పిదప వగచినట్టి దానము తను పొగడికొన్న దానవిధి నిష్ఫలంబులు కాన 2 నుడుగు దాత మహాఫలమొందగాంచు. ఏదో దానం చేయడం, అయ్యో అనవసరంగా ఇచ్చేసాని, అంత ఇచ్చేసాని, ఇవ్వాలంటావా, దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటావా, ఆయన ఏదో చెప్పాడు మంచిది అన్నాడు ఇచ్చేసాం, తీరా ఇచ్చేసాం కానీ అవన్నీ నిజమేనా, ఇలా మనసులో ఇచ్చేశానని చెప్పి ఇచ్చిన తర్వాత ఏడుపు ఎక్కువైపోతే దాని వలన ఫలితం ఉండదు. 2 ఇచ్చి ఇక అదే పనిగా ఇన్నేళ్ళైనా సరే 1963లో నేను ఎవరికో 100 రూపాయలు ఇచ్చాను కష్టంలో ఉన్నవాడికని, ఏమిటి అది 2020 వచ్చినా కూడా ఇంకా చెప్పడమే జరుగుతుంటే, అలా తనని తాను పొగుడుకుంటూ ఉంటే దాని వలన కూడా దానం మనకు ఫలితం ఉండదు. చేసి తనను తాను పొగుడుకోకూడదు. ఎందుకు పొగుడుకోకూడదు అంటే ఒకటే కారణం, నిజానికి దాని వలన ప్రయోజనం నువ్వు పొందావు, అవతలవాడి కన్నా నాకే ఎక్కువ. ఇక్కడ నా దగ్గర పంచల్ చాపు ఉందనుకోండి, నేను ఎవరికో ఇచ్చాననుకోండి, అది పుణ్యంగా నా జీవుడితో వస్తోంది. వచ్చే జన్మలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను కట్టుకోవడానికి బట్టకి లోటు లేకుండా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అది నేను అదే పనిగా చెప్పడం మొదలెట్టాను అనుకోండి, ఓ కొత్త పంచల చాపు నా దగ్గర ఉండడానికి వీలైన రీతిలో నేను ద్రవ్య సముపార్జన చేసి దాన్ని కొని ఇంట్లో పెట్టుకోవడానికి కావలసినటువంటి ఒక విభూతి నా యందు ప్రసరింపచేసి ఒక ఉద్యోగం ఇచ్చి డబ్బు వచ్చేట్టు చేసి పంచల చాపు కొని ఇంట్లో పెట్టి దాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించి ఆయన నారాయణ స్వరూపమైతే ఈ పంచ ఆయన పుచ్చుకుని నాకు పుణ్యాన్ని కట్టపెడితే దానికి నన్ను నేను పొగుడుకుంటుంటే ఇంకా దానికి ఫలితం ఎలా ఉంటుంది? కాబట్టి ఫలితం ఉండదు. కాబట్టి ఇచ్చి ఏడవద్దు, ఇచ్చి అదే పనిగా చెప్పుకోవద్దు. ఈ 2 దోషములను దాటగలిగితే దానము ఫలితాన్ని ఇస్తుంది. ఈ 2 దోషములతో కూడుకున్నదైతే ఆ చేసినటువంటి దానము వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి పార్వతి దానము చేసేటప్పుడు ఈ జాగ్రత్తని పాటించవలసి ఉంటుంది. అంటే పార్వతీదేవి అంది, ధర్మము అనేటటువంటిది ఆచారము కదా. ధర్మము అంటే కేవలం తెలుసుకున్నది ధర్మం కాదు. నేను చాలా చదువుకున్నానండి, నాకు ఎన్నో ధర్మాలు తెలుసండి అంటే అందులో ఆచరించినది ఒక్కటి లేకపోతే అది నిన్ను ఎలా కాపాడుతుంది? ఆచార ప్రభవో ధర్మ అని. నువ్వు ఆచరించినదేదో అది ధర్మం. నీకు ఎన్ని తెలిసాయి అన్నదానికన్నా ఎన్ని పాటించావు అన్నది ప్రధానం. ఎన్నో తెలుసు, ఏవీ పాటించినవి కావు. ఏది నిన్ను కాపాడుతుంది? రావణాసురుడికి వేదం అంతా తెలుసు, రావణాసురుడికి ధర్మం అంతా తెలుసు, కానీ ఏం పాటించాడు? ఎందుకు రక్షింపబడతాడు? 10 తలలు తెగిపోయి ఒక్క తల ఉన్నవాడు రాముడు. రామో విగ్రహవాం ధర్మ, ధర్మాన్ని పట్టుకున్నాడు, రక్షింపబడ్డాడు. కావలసినది ఎంత తెలుసు కాదు, ఎంత నువ్వు ఆచరిస్తావన్నది ప్రధానం.
ధర్మము అంటే ఆచరణ కదా. అయినప్పుడు ఈ ధర్మము ఆచరణాత్మకమైనప్పుడు ఎన్ని భంగులుగా ఉంటుంది, ఎన్ని రూపాలుగా ఉంటుంది. ఆ ధర్మస్వరూపం గురించి నాకు వివరించండి అని అడిగింది పార్వతీదేవి. అడిగితే శంకరుడు 5 రకాలుగా ఉంటుంది ఈ ధర్మము ఆచరణాత్మకమైనప్పుడు. అందులో వర్ణాశ్రమములను బట్టి పాటించేటటువంటి ధర్మము ఒకటి. ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం. బ్రహ్మచారి గురువుగారి దగ్గర కూర్చోవడం, చక్కగా విద్య నేర్చుకోవడం, గురువుగారు చెప్పినటువంటి పనులు చేస్తూ ఉండడం, వినయంతో ప్రవర్తిస్తూ ఉండడం, ఏ భోగాన్ని ఆశించకపోవడం, దానం పట్టకుండా ఉండడం, రేపటి కోసం దాచుకోవలసిన అవసరం ఆయనకి లేదు కనుక ఇటువంటివన్నీ బ్రహ్మచారి ధర్మాలు. గృహస్థు కామాన్ని ధర్మంతో ముడివేసుకుని తన భార్య యందు ప్రవర్తించడం, ఉత్తమ సంతానాన్ని పొందడం, వాళ్ళని చదివించుకోవడం, దానం స్వీకరించడం, రేపటి కోసం దాచుకోవడం, ఇంటికొచ్చిన అతిథుల్ని పోషించుకోవడం, ఇవన్నీ గృహస్థు ధర్మాలు. వానప్రస్థు వైరాగ్యంతో ఏకాంత ప్రదేశానికి చేరుకుని భార్యతో కలిసి అంతర్ముఖత్వాన్ని పొంది తపస్సు చేస్తూ పెద్దలను సేవించి ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి శాస్త్రములను పరిశీలిస్తూ తనను తాను నిగ్రహించుకుని జీవించే విధానం. సర్వసంగ పరిత్యాగం అన్నిటికన్నా చిట్ట చివరి ఆశ్రమం, తురీయాశ్రమం, 4వ ఆశ్రమం. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడు ఇంకొక ఆశ్రమంలో ఉన్నవాడు ఇలా ప్రవర్తించడం. బ్రహ్మచారి గృహస్థులా ఉండడు, గృహస్థు బ్రహ్మచారిలా ఉండకూడదు, గృహస్థు సన్యాసిలా ఉండకూడదు, సన్యాసి గృహస్థులా ఉండకూడదు, బ్రహ్మచారి వానప్రస్థులా ఉండకూడదు, వానప్రస్థు బ్రహ్మచారిలా ఉండకూడదు. ఏ ఆశ్రమంలో నియమం ఆ ఆశ్రమానికే ఉంటుంది తప్ప ఒక ఆశ్రమం వాడు ఇంకొక ఆశ్రమంలో ఉన్నవాడిలా ఉండకూడదు. కాబట్టి అవర్ణాశ్రమ ధర్మములను పాటిస్తూ ఉంటారు. ఆ పాటించడం ఒక తరగతి. ఇక రెండవది, ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఉదాహరణకి అంత చలి లేని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. ఈశ్వరానుష్ఠానమునందు, యజ్ఞయాగాది క్రతువులయందు, దేవాలయము లోపల చేసేటటువంటి కార్యములయందు ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. విపరీతమైన చలి ఉన్న ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఉండే వస్త్రధారణ వేరుగా ఉంటుంది. ఎందుకనంటే శరీరాన్ని రక్షించుకోవాలి. ఎక్కడో దక్షిణ దేశంలో ఉత్తరీయం ఒకటి వేసుకుని శివాలయం లోపలికి వెళ్ళి అభిషేకం చేశామండి, ఇక్కడేమో చొక్కా వేసుకున్నారు, దాని మీద ఉన్ని బట్టలు వేసుకున్నారు, ఆ పైన శాలువా కప్పుకున్నారు, తలకు ఒక పెద్ద టోపీ పెట్టుకున్నారు. అదేమిటంటే అలా పెట్టుకోకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? అక్కడ విపరీతమైన చలి. కాబట్టి అక్కడ అది ఆచారం, దేశాచారం, దేశమును బట్టి ఆచారం ఉంటుంది. కాబట్టి అక్కడ మారుతుంది. అప్పుడు అది ధర్మం అంటేనే మారుతూ ఉంటుంది. కాబట్టి తల్లి ముందు నిలబడితే కొడుకు ధర్మం, భార్య ముందు నిలబడితే భర్త ధర్మం, కొడుకు ముందు నిలబడితే తండ్రి ధర్మం, తండ్రి ముందు నిలబడితే కొడుకు ధర్మం, ప్రవచనం చేస్తుంటే వక్త ధర్మం, తాను వింటుంటే శ్రోత ధర్మం, ఉద్యోగానికి ఎడితే ఉద్యోగి ధర్మం, సమాజంలోకి ఎడితే పౌరధర్మం. మారిపోట్లా? ఇది అంతే. కాబట్టి ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కాబట్టి ఇది దేశ సంబంధమైనటువంటి ధర్మం. అట్లాగే ఒక్కొక్క కుటుంబంలో వంశపారంపర్యంగా తాత ముత్తాతలు తండ్రుల దగ్గర నుంచి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మా ఇంట్లో ఇట్లా చేస్తామండి, మా ఇంట్లో పెళ్ళి అయితే ముందు ఇలా చేస్తాం అని ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అది కుటుంబపరమైనటువంటి ఆచారం. ఆ ధర్మం, దాన్ని కులధర్మము అని పిలుస్తారు. అలా కుటుంబంలో పరంపరాగతంగా వాళ్ళు అనుష్ఠించే ధర్మం అది. కాబట్టి వాళ్ళకి అటువంటి ధర్మం ఉంటుంది. అట్లాగే సామాన్య ధర్మములను ఉంటాయి సమాజంలో, జనులందరూ పాటిస్తారు. సత్యం వద, సత్యం పలకడం, అట్లాగే అహింస చేయకుండా ఉండడం, అదే అహింస చెయ్యడం, హింస చేయకుండా ఉండడం. అహింసా పరమో ధర్మ, అందరూ అహింసని పాటించడం, హింస ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, సంతోషంగా అన్ని ప్రాణులు ఉండాలి అని కోరుకోవడం. ఇటువంటివన్నీ కూడా సామాన్య ధర్మములు, అందరూ పాటించేటటువంటి ధర్మములు. అవి జనసామాన్య ధర్మములు అని పిలుస్తారు. ఇక శరీరం యొక్క స్థితిని బట్టి ధర్మం మార్చుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కప్పుడు. దాన్ని ఆపద్ధర్మం అంటారు. ఆయన ప్రతిరోజు తలస్నానం చేసి శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు, కానీ ఒళ్ళు కొంచెం వేడెక్కింది, పడిశం పట్టింది, తలస్నానం ఒక 4 రోజులు చేయకండి అన్నాడు వైద్యుడు. ఇప్పుడు ఆయన తలస్నానం చేయడం మానేసి కంఠం వరకే స్నానం చేస్తున్నాడు. అయినా కూడా ఎందుకో జ్వరం తగ్గలేదు. వైద్యుడు కంఠం నుంచి కూడా నీళ్లు పోసుకోకండి అన్నాడు. ఆయన నడుం నుంచే ఒళ్ళు తడుపుకున్నాడు, జ్వరం తగ్గిపోయింది.
ఇప్పుడు మీరు ఆరోగ్యం పొందారు అన్నాడు వైద్యుడు. మళ్ళీ తలస్నానం చేశాడు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు, శరీరం సహకరించినప్పుడు ఆయన నిత్యం పాటించే ధర్మాన్ని మార్చుకున్నాడు, ఆచారాన్ని. అది ఆపద్ధర్మము అంటారు. అంతేగాని అది అన్ని వేళలా చేసేది కాదు. ఇక కుదరనప్పుడు కొంతవరకు తగ్గించుకుంటారు. అలా తగ్గించుకోవడం శాస్త్రమే అంగీకరించింది. అంతేగాని అన్ని వేళ నువ్వు ఏమైపోయినా ఇలాగే చేయాలనవు. పరిస్థితిని బట్టి మారుతుంది. కాళ్ళు కడుక్కుంటే చాలంది ఒక్కొక్క స్థితిలో, అంత అనారోగ్యంగా ఉంటాయి. అది కూడా చేయలేవంటే భస్మ చల్లుకుంటే చాలంది. అది కూడా చేయలేనంటే గోవిందా అను, గోవిందీతి సదాస్నానం అంది. ఎప్పుడు ఒంట్లో శుభ్రంగా ఉండి, అదేంటి ఆరోగ్యంగా ఉండి అప్పుడు మాత్రం గోవిందా అంటాను, స్నానం చేయనంటే కుదరదు. అంత శరీరము సహకరించినప్పుడు గోవిందా అని ఊరుకుంటారు. అది ఆపద్ధర్మము అంటారు. కాబట్టి పార్వతీ ధర్మము ఈ 5 రకములుగా ఆచారం అవుతుంది. అంటే పార్వతీదేవి అడిగింది, వీళ్ళు స్వర్గాన్ని పొందుతారు, తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు అని ఏ గుణముల చేత గమనించవచ్చు? వీళ్ళు ఉత్తమ లోకాలకి వెడతారు అని ఎలా పట్టుకోవచ్చు? ఏమైనా అవకాశం ఉంటుందా తెలుసుకోవడానికి అంది. అంటే జనులకు కీడురోయక అజస్రము ధర్మరతించెరించి సజ్జన గురు పూజనంబులును సత్యహితోక్తులు దీనపోషణంబును అతిథి ప్రియత్వంబును భూరి దయార్ద్రతయున్ కలట్టి వారనిమిషలోక గాములని ఆత్మనిరుంగుము మెనకాత్మజ. ఓ పార్వతి, ఎవరైతే ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఉంటారో, చెయ్యగలిగితే ఉపకారం చేయడం, అంతేకాని అవతల వాళ్ళకి అపకారం చేద్దామన్న భావన పొందనటువంటి వాళ్ళు, ధర్మమునందు ఆసక్తి కలిగి ధర్మాచరణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉండి చెయ్యగలిగినంత మేర ధర్మాన్ని ఆచరిస్తూ, తనకి ఎంత తెలుసో అంత ఆచరిస్తున్న వాళ్ళు, సత్పురుషుల్ని గురువుల్ని పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, సత్యముగాను హితముగాను మాట్లాడేటటువంటి వాళ్ళు. మాట్లాడడంలో ఉండవలసిన మొదటి లక్షణం సత్యమును పలకడం. సత్యమును పలకడం, హితంగా పలకడం అలవాటైన వారు, పేదలను పోషించేటటువంటి లక్షణం ఉన్నవారు, అతిథులను ఆదరించేటటువంటి వారు, బాగా దయ కలిగినటువంటి కారణం చేత ఏ ప్రాణి కష్టపడుతున్నా చూసి మనసు చెమ్మగిల్లేటటువంటి ఆర్ద్రత ఉన్నవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. అంటే పార్వతీదేవి అడిగింది, వీడు నరకానికి ఎడతాడు అని చెప్పడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా అని. అది ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదు? ఎండుంటే చల్లదనం ఉంటుంది, పగలుంటే చీకటి ఉంటుంది, కాబట్టి అది ఉంటుంది పార్వతి అని ఆయన అప్పుడు చెప్పాడు. పరుసని పల్కు బొంకులగు పల్కులు అన్యధనాభిలాషమున్ పరవనితా విలోలతయు బాంధవ సజ్జన విప్రియంబు దుశ్చరితులతోడి మైత్రియును సంతత ధర్మ రథాభ్యసూయమున్ కరినిభయాన ఘోన నరకంబునకేగడివారి చిహ్నముల్. ఆయన నరకానికి వెడతాడు అని చెప్పడానికి గుర్తులు ఏమిటంటే, నోరు విప్పి ఎవరితో ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడడం, అవతల వారి మనసు బాధపడేటట్టుగా మాట్లాడేటటువంటి లక్షణం ఉండడం, సత్యాన్ని వదిలిపెట్టేసి అసత్యాన్ని పలుకుతూ ఉండడం, ఎప్పుడు పరుల ద్రవ్యాన్ని మనం ఎలా పొందచ్చు, ఎలా మోసం చేయొచ్చు, అపహరించవచ్చు అని ఆలోచిస్తూ ఉండడం, పరస్త్రీని వాంఛిస్తూ ఉండడం, బంధువుల యందు సత్పురుషుల యందు ద్వేషభావాన్ని పెట్టుకుని ఉండడం, చెడు నడవడి కలిగిన వారితో స్నేహం చేస్తూ ఉండడం, దాని యొక్క ప్రభావం పడిపోతుంది కదా దుస్సాంగత్యం. అట్లాగే ఎవరైనా ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉండి ధార్మికమైన జీవనాన్ని పొంది ఉంటే అటువంటి వారి పట్ల అసూయ పెంచుకోవడం, వారిని అవమానించే ప్రయత్నం చేయడం, వారికి అపకీర్తి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారు నరకానికి వెడతారు అని గుర్తులు. కాబట్టి పార్వతి, స్వర్గానికి వెళ్ళేటటువంటి వారు నడవడి ద్వారా తెలుస్తారు, నరకానికి వెళ్ళేటటువంటి వారు నరకము ద్వారా తెలుస్తారు అని చెప్పి, ఆ తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు,
ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తుంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకొని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీ పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, చంద్రమౌళీశ్వరారాధన యందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోని ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు. అట్లాగే గొప్ప గౌరవాన్ని, అతిశయాన్ని పొందుతాడు. గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు. సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామం వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపేటికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని నాకు చెప్పమని ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. ఏను కృష్ణునిరుంగుదు మనవేంద్ర ఎత్తె క్రీడావరాహమయ్యి ధరిత్రి ఇది యొకండును చెప్పగానేలా కృష్ణులీల కాదే భూమ్యాది భూతాలి కలిగే. ఈ కృష్ణుడేను సుమా ధర్మరాజా ఒకానొకప్పుడు ఆదివరాహమూర్తి అయి తన యొక్క కోర మీద ఈ భూమిని అంతటినీ కూడా పైకి ఎత్తాడు. అంతేకాదు, నిజం చెప్పాలంటే ఈ పంచభూతములను సృష్టించినటువంటి మహానుభావుడు కూడా కృష్ణ పరమాత్మయే. బొడ్డు తామరయందొక్క పురుషుడుద్భవించునట్లుగా చేసి తద్విరచనా నిభమున నిఖిల చరాచర ప్రభవమయ్యే అరయ సామాన్యమే కృష్ణు పరమలీల. ఈ శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమన్నారాయణుడిగా పాలసముద్రంలో ఆదిశేషుడి మీద శయనించి ఉండగా ఆయన యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారు
ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని సృష్టికర్త అయి ఈ సృష్టి రచన అంతా చేశాడు. అటువంటి సృష్టికర్తనే కన్నటువంటి వాడు, ఈ సృష్టికంతటికి కారణమైన వాడు, స్థావర జంగమాదుల యొక్క పుట్టుకకంతటికి కారణమైనటువంటి వాడు, సమస్త మనకు మూలమైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుందయ్యా? వినుమెత్తరి ధర్మంబులు ధనుజులచే బాధబొందు తత్సమయమునం జనించి అద్దురాత్ముల దునుమున్ కృష్ణుండు ధర్మధుర్యుల కాచున్. ఎప్పుడెప్పుడు ధర్మము రాక్షసుల చేత ఇబ్బందులకు లోనవుతుందో, ఎవరెవరు ధర్మ విరోధులు ఎక్కువైపోతుంటారో ఆయా కాలమునందు ఈయన అవతార స్వీకారం చేసి భూమి మీదకి ఒక రూపంతో వచ్చి ధర్మాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వారిని సంహరించి ధర్మాన్ని నిలబెడుతుంటాడు. ధర్మ సంరక్షకుడయా ఈ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఆయనే పరమేశ్వరుడు, ఆయనే దిక్పాల స్వరూపుడు, ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనే కాలము, ఆయనే భూతకాలము, ఆయనే భవిష్యత్ కాలము, ఆయనే వర్తమాన కాలము, ఆయనే అన్ని దిక్కులు అయి ఉన్నాడు. ఆయన కానిదేదీ లేదు. నిజానికి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చూసే దాంట్లో, వినే దాంట్లో, లోపల బయట అంతా పరివ్యాప్తమై వ్యాపకత్వము చేత విష్ణువు అని పేరు పొందినటువంటి ఆ పరమేశ్వర తత్వము ఒక రూపంతో ఘనీభవించి మన ముందు నిలబడితే అది శ్రీకృష్ణ పరమాత్మ. నిరతిశయ ఆనంద ఘనము అటువంటి మహానుభావుడయ్యా ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యజ్ఞస్వరూపుడు. ఆయనకి వేదములలో చెప్పబడినటువంటి మంత్రములను స్వరయుక్తంగా పలుకుతూ ఇచ్చినటువంటి హవిస్సులను స్వీకరించి ఆ యాగ నిర్వాహకులందరికీ కూడా శుభ పరంపరలను ఇస్తాడు. తద్వారా లోక కళ్యాణమునకు చేసినటువంటి యజమానికి ఉత్తమ లోక ప్రాప్తికి ఈప్సిత సిద్ధికి కారణమవుతున్నాడు. కాబట్టి యజ్ఞభోక్త అంతటి మహానుభావుడు. వేదములు పరబ్రహ్మము అని నిర్ణయించినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మయే. ఆయన మన కన్నుల ముందు కనపడేటట్టుగా ఇలా నిలబడడం, మనం చూడగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. అంతటి మహానుభావుడు అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణించాడు. వర్ణించిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారికి కొన్ని విశేషములను వివరించాడు. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఎలా చెప్పారో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కొన్ని చెప్పాడు. కొందరు ఉత్తములైనటువంటి వ్యక్తుల యొక్క చేష్టితములు మనకు అర్థము కాకపోవచ్చు, కానీ వారు చేసేటటువంటి పనుల చేత చేసినటువంటి పరీక్ష వలన మనకు కట్టపెట్టేటటువంటి అనుగ్రహం మన ఊహకు అందదు. అది వినడానికి ఏమిటి అని అనిపిస్తుంది, కానీ వారు మనని పరీక్షించడానికి చేస్తారు. చేసి అంత అద్భుతమైనటువంటి వరములను మనకి కటాక్షిస్తూ ఉంటారు అని చెప్పి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ తన దుర్వాసో మహర్షి చేత పరీక్షింపబడిన విధానాన్ని వివరించాడు. ఆ దుర్వాసో మహర్షి హఠాత్తుగా మందిరానికి రావడం, ఎక్కడికో వెడుతూ ఉండడం, వస్తూ ఉండడం, ఒక్కొక్క రోజున ఏమీ తినకపోవడం, ఒక్కొక్క రోజున విశేషంగా అందరి కోసం వండినదంతా తినేస్తూ ఉండడం, హఠాత్తుగా ఒక రోజున కృష్ణ పరమాత్మని పాయసం అడగడం, పాయసం తీసుకొస్తే కొంత తిని మిగిలింది తన ఒంటికి రాయమనడం, ఒంటికి రాసిన తర్వాత రుక్మిణీదేవిని రథానికి గుర్రంలా కట్టి తాను అందులో ఎక్కి కూర్చుని ఆ రథం ఆవిడితో లాగించడం, కృష్ణ పరమాత్మ పక్కన నడవడం, చిట్ట చివరికి ఆవిడ లాగలేక పడిపోతే ఆవిడ మీద బూది జల్లడం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఓర్పుని పరిశీలించిన తరువాత ఆ దుర్వాసో మహర్షి వెళ్ళిపోతుంటే కృష్ణ పరమాత్మ అంత ప్రేమతో ఓర్పుతో ఆయన వెంట వెడితే, నిన్ను పరీక్షించడానికి పనులు చేశాను తప్ప అన్యథా బాధ పెట్టడానికి కాదు కృష్ణ. అందరూ ఎవరిని వారు ఎంత ప్రేమించుకుంటారో సమస్త భూతములు నిన్ను అంత ప్రేమిస్తాయి. అంత గొప్పవాడివవుతావు. నాకు పాయసం రాసినప్పుడు అరికాలు దగ్గర రాయలేదు, నీకు కూడా అరికాలు దగ్గర తగిలినటువంటి బాణము వలన అమంగళం కలుగుతుంది. అది కూడా ఒక గొప్ప ప్రయోజనానికి కారణమవుతుంది తప్ప అది నీ యందు అన్యథా అన్వయమయ్యేటటువంటి అవకాశం లేదని ఆ దుర్వాసో మహర్షి నాకు వరం ఇచ్చారు అని చెప్పి అనుగ్రహించి ఆశీర్వదించారని, మహాత్ముల యొక్క నడవడి చాలా విచిత్రంగా ఉంటుంది, అందేది కాదు అని తాను దుర్వాసో మహర్షి చేత అనుగ్రహింపబడినటువంటి విధానాన్ని అంతటినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి వివరించాడు. వివరించిన తర్వాత కృష్ణుడు
ధర్మరాజు గారితోటి అందరూ తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి శివనామములు కొన్ని ఉన్నాయి. ఆ శివనామములను తెలుసుకున్నటువంటి కారణం చేత, శివారాధన చేత గొప్ప మంగళములు జరుగుతాయని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ శివనామములను చెప్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య ఏ భేదము ఉండడానికి ఇంతకన్నా ఉండదు అనడానికి ఇంతకన్నా ప్రబలతార్కాణం ఏముంటుంది? శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు సుమా అనడానికి పక్క పక్కనే అనుశాసనిక పర్వంలో జరిగినటువంటి ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినటువంటివి. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు మహత్తరమైనటువంటి ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన యొక్క ఐశ్వర్యము ఇంత అంతా అని చెప్పగలిగినటువంటి వాడు లోకంలో ఎవడూ లేడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన మహేశ్వరుడు అని కీర్తింపబడ్డాడు. అట్లాగే ఆయన యొక్క భీకరత్వం, ఆయనే కానీ భీకర రూపాన్ని ధరించవలసి వస్తే ఆ రూపమే చాలు. కాబట్టి అటువంటి భీకర రూపాన్ని, విశేషమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఉన్నవాడు కాబట్టి రుద్రుడు అని పిలుస్తారు. అట్లాగే సమాజంలో అందరూ ఆయన పాదములు పట్టి ఆయన పూజ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క పూజ చేయనివాడు, ఆయన నామము చెప్పనివాడు, ఆయన అనుగ్రహము పొందనివాడు ఉండడు. దేవతా రూపములన్నిటిలోకి చాలా గొప్పవాడు కాబట్టి అందరి చేత కీర్తింపబడి ఆశ్రయింపబడతాడు కాబట్టి ఆయనకి మహాదేవుడు అని పేరొచ్చింది. అట్లాగే ఉత్తమమైన కర్మలు చేసేటటువంటి వారికి ఆ కర్మల యొక్క ఫలితాల్ని శుభాల రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి శివుడు అని పేరొచ్చింది. అట్లాగే గొప్ప కాంతితో ఆయన వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి అపారమైనటువంటి కాంతి రూపుడు, చిత్ ఆ ప్రకాశం దివ్ అలా వెలిగిపోతున్నటువంటి రూపం కాబట్టి ఆయన స్థానుడు అని పిలువబడుతున్నాడు. అట్లాగే సకల చరాచర ప్రపంచము, కదిలేవి కదలనివి అన్ని ప్రాణులు కూడా ఆయన యొక్క రూపమునందే ఉన్నాయి కాబట్టి ఆయన కానిది లోకంలో ఏదీ లేదు. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు కదూ. అందుకని లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క రూపములు శంకరుని యొక్క రూపములే కాబట్టి ఆయనకి బహురూపుడు అని పేరు కలిగింది. అలాగే ఆయన ఆ గౌరీపతి, ఆ పరమేశ్వరుడు, ఆ శంకరుడి యొక్క శరీరము నుంచి విశ్వులు అనబడేటటువంటి దేవతలు జన్మించారు. అందుకని ఆయనకి విశ్వరూపుడు అని పేరు కలిగింది. అట్లాగే అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఎవరు ఏది చేసినా మనసుతో చేసినా పట్టుకోగలడు. అటువంటి వాడు కాబట్టి ఆయన సర్వతశ్చక్షువు అన్న పేరుతో కీర్తింపబడుతున్నాడు. జీవులందరూ పశువులు. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. జన్మ రాట, పాశము కర్మ, కర్మ అనబడేటటువంటి పాశము చేత జన్మ అన్న రాటకి ఒకవైపు కట్టబడి కంఠమునందు కర్మపాశము తగిలించుకొని కర్మ ఫలితములను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి జీవులందరూ పశువులే. ఈ పశువులన్నిటికీ ఆయన పతి. ఆ కర్మబంధనములు తెగిపోతే ఈ పశువులన్నీ పశుపతి యందు ఐక్యమైపోతాయి. కాబట్టి పరమాత్మ స్వరూపుడై పశువులకు పతి అయి ఉంటాడు కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు. వృషభవాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు అన్న పేరుతో ఆ వృషభవాహనం కీర్తింపబడుతోంది కాబట్టి ఆయనకి వృషభవాహనుడు అనబడేటటువంటి నామము ప్రఖ్యాతి వహించింది. ఇలా శంకరుడికి అద్భుతమైనటువంటి నామాలున్నాయి. ఓ ధర్మరాజా, ఆ నీలగలుడైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి పక్షపాతములు లేనివాడు, భక్తులయందు విశేషమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి వాడు, సాక్షీస్వరూపుడు, సకలమంగళప్రదుడు, కేవలము తన యొక్క నామోచ్చరణము చేసినంత మాత్రం చేత అపారమైనటువంటి మంగళములను ఆశ్రయించిన వారికి భక్తులకు కటాక్షించగలిగినటువంటి వాడు,
అన్ని భూతములు తానైనటువంటి వాడు, ఆయన కాని భూతము లేదు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగంగా 8 మూర్తులుగా అష్టమూర్తి స్వరూపంగా ప్రకాశించేటటువంటి మహాభూతములకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒకానొకనాడు క్షీరసాగర మథనం జరిగితే పుట్టినటువంటి హాలాహలాన్ని కంఠమునందు ధరించి సమస్త లోకములను ప్రాణులను కాపాడినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క నామములను విన్నటువంటి వారికి, ఆయన నామములను కీర్తించినటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి కూడా ఆయుర్దాయము, ఆరోగ్యము, గొప్ప ప్రాభవము, సంపద అన్నీ కలుగుతాయి అనేటటువంటిది నిర్వివాదాంశం. కాబట్టి ఓ ధర్మరాజా, నువ్వు శివభక్తుడవై శివారాధన చేస్తూ శివనామములను పలుకుతూ అభ్యున్నతిని పొందు అని చెప్పి, ధర్మసూక్ష్మం ఎంత జాగ్రత్తగా ఉంటుందో, పెద్దల దగ్గర ధర్మసూక్ష్మములను తెలుసుకుని ఎంత జాగ్రత్తగా అనుష్ఠించాలో, బుద్ధికి తోచినది ధర్మము అని ఇలా అనుకోకూడదో ఆ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఉపదేశం చేశారు. చేసిన తరువాత ఆయన ధర్మరాజు గారిని దగ్గరికి పిలిచి, నాయన, నీ యొక్క బుద్ధి నిరంతరము ధర్మమునందే నిలబడుగాక, నీ బుద్ధి ధర్మైక నిష్టగావుతను, సమగ్ర దక్షిణ బహు యజ్ఞములు యయాతి చందమున శ్రద్ధాన్వితంబుగ చేయు. అనేకమైనటువంటి దక్షిణలతోటి, తాంబూలాలతోటి యజ్ఞయాగాది క్రతువులను ఒకనాడు యయాతి ఎట్లా నిర్వహించాడో అట్లా ఆచరించు. రాజధర్మంబున ప్రకృతి రంజనమును ఆచరింపు. చుట్టములను చెలులను పండిన వృక్షంబు పక్షి కొలము ఎట్లెట్ల నిన్ను ఆశ్రయించి సుఖించువారర్కుని ఉత్తరాయణము వచ్చుట అరసకొనియుండి నా కడకు అరుదెమ్ము పొమ్ము. నాయన, ఒక చెట్టుని ఆశ్రయించి పక్షులన్నీ ఎలా ఉంటాయో అట్లా నిన్ను ఆశ్రయించి ఉండేటటువంటి వారిని, చుట్టాల్ని, స్నేహితుల్ని చక్కగా పోషించు, ప్రజారంజకంగా పరిపాలించు, అందరినీ సంతోషపెట్టు. రాజధర్మంబున ప్రకృతి రంజనమును ఆచరింపు. అసలు ఆ రాజధర్మాన్ని పాటించడం ద్వారా అందరి యొక్క హితమునకు నువ్వు కారణముక అని చెప్పి, మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత నా దగ్గరికి రా, హస్తినాపురానికి వెళ్ళిపో అని చెప్పి, తల్లియు తమ్ములు భూవరుండు నీవు సుఖులురై ఉండు నృపవరీణ్య, నీ తల్లి అట్లాగే నీ తమ్ములు అందరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి అనుడు ఆనందముంది ధర్మాత్మజుండు. భీష్మాచార్యుల వారు ఆ మాట చెప్తే ధర్మరాజు గారు చాలా సంతోషించి అక్కడ నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళి కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి సంతోషంగా గడిపి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత ఆయన బయలుదేరి మళ్ళీ భీష్మాచార్యుల వారు యుద్ధభూమిలో ఎక్కడ అంపశయ్య మీద పడిపోయి ఉండిపోయారో అక్కడికి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ధృతరాష్ట్రుణ్ణి, గాంధారీదేవిని, కుంతీదేవిని, శ్రీకృష్ణ పరమాత్మని, సాత్యకిని, విదురుణ్ణి, సంజయుణ్ణి, తన సోదరుల్ని, కృపాచార్యుల వారిని, ధౌమ్యుణ్ణి, మంత్రశాస్త్రవేత్తల్ని, ఋత్విక్కుల్ని, అలాగే పెద్దలందరినీ కూడా వెంట పెట్టుకుని వస్తూ, ఆ వచ్చేటప్పుడు నూతనమైనటువంటి వస్త్రములు, గంధపు చెక్కలు, అగరు చెక్కలు, పువ్వులు, పండ్లు, నీతి కుండలు, పవిత్రమైనటువంటి అగ్ని మొదలైనవన్నీ తీసుకుని వచ్చి భీష్మాచార్యుల వారి దగ్గర నిలబడ్డాడు. ఆ సమయంలో భీష్మాచార్యుల వారి దగ్గర వ్యాసుడు, నారదుడు, దేవలుడు మొదలైనటువంటి మహర్షులందరూ నిలబడి ఉన్నారు. ఎంతో వినయంగా ధర్మరాజు గారు వెళ్ళి తన పేరు చెప్పి భీష్మాచార్యుల వారికి నమస్కరించి, అయా, అవసరమైతే నా మాటలను చిత్తగించండి, ఉత్తరాయణం రాగానే అగ్ని మొదలైనవి తీసుకుని రమ్మని మీరు ఆజ్ఞాపించారు తాతగారు. మీ ఆజ్ఞ ప్రకారంగా మీరు ప్రతిరోజు నియమంగా ఆరాధించినటువంటి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చాను, మీరు చెప్పినటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చాను, పురోహితులు వచ్చారు, ముఖ్యులైనటువంటి పౌరులు మొదలైనటువంటి వారు కూడా వచ్చారు. ఓ కరుణామృత హృదయుడా, కన్ను విప్పి ప్రేమతో మమ్మల్ని చూడు అని ధర్మరాజు గారు నమస్కరించి ప్రార్థన చేశాడు. వెంటనే ఆ భీష్మాచార్యుల వారు కళ్ళెత్తి చూసి, అందరి వంక తల తిప్పి చూసి, ఆ ధర్మతనయుడైనటువంటి ధర్మరాజు గారిని చెయ్యెత్తి స్పృశించి
దగ్గరికి పిలిచి, ఎంత ఉపకారం చేశావురా నాయనా, నువ్వు నాకు దైవానుగ్రహం వల్ల లభించావు, అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఇవన్నీ తీసుకుని రా అంటే వచ్చావు. నువ్వు ఇట్లా రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళ నుంచి బాణ పంజరం మీద ఉన్నారు మహానుభావుడు, ఆయన ఇక శరీరాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది అని ధృతరాష్ట్రుడి వంక తిరిగి, వీరిం పరిపాలింపుము, వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కోరగా, ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్. ఓ ధృతరాష్ట్ర, ఈ ధర్మరాజుకి నీ మీద విశేషమైనటువంటి ప్రేమ, చక్కగా ఈ పాండవుల్ని పరిపాలించు. నీ హృదయం ఆహ్లాదంతో సంతోషంగా నిండి ఉండగా ఈ ధర్మరాజుని, ఆ ధర్మరాజు తమ్ముళ్ళని, నీ యొక్క కడుపున పుట్టిన సొంత బిడ్డల్ని ఎలా చూస్తావో అలా చూడు, ధర్మరాజు మీద ఎప్పుడూ ప్రేమతో ఉండు అని కర్తవ్యాన్ని బోధ చేసినటువంటి వాడై వీళ్ల పట్ల ప్రేమతో ఉండు అని ధృతరాష్ట్రుడికి చెప్పి కృష్ణ పరమాత్మ వంక చూసి నమస్కరించి, దేవదేవా, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మచారుహస్త, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష, ప్రణతి యునర్చద కరుణచూడు. ఆ కృష్ణ పరమాత్మని పరమ సంతోషంతో ఆ కన్నులు విప్పి చూసి ఆనందంతో వరసగా నామాలు పెట్టి పిలుస్తూ, ఓ దేవదేవ, జీవాత్మకుడా, దేవతల చేత నమస్కరింపబడేవాడా, శంఖచక్ర గదా పద్మములను 4 చేతులలో ధరించినవాడా, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష అని ఆయనకి నమస్కారం చేసి నిన్ను స్తోత్రం చేస్తున్నాను, నన్ను దయతో చూడు అని భీష్మాచార్యుల వారు ఆ కృష్ణ పరమాత్మ వంక చూసి, బలము నీవ నాకు భక్తుండనీయడ, ఆలుబిడ్డలీని ఎట్టివాడ, కావునన్ను అధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ, కమలదళ మనోజ్ఞ నయన. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వే నాకు బలం, నేను నీకు భక్తుణ్ణి, కాబట్టి నన్ను నువ్వు దయతో చూడు. నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఆజన్మ బ్రహ్మచారిని, నా శరీరాన్ని విడిచిపెట్టేయడానికి నువ్వు అనుమతి కటాక్షించు. నువ్వు అనుమతి కటాక్షిస్తే నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. పాండవులకు నువ్వే దిక్కుసుమా, వారిని దయతో ఎప్పుడూ కాపాడుతుండు. నేను చెప్పగలిగినంత చెప్పాను ఆ దుర్యోధనుడికి, పాండవులతో సఖ్యంగా బ్రతుకు, రాజ్యాన్ని విభాగం చేసుకుని సంధి చేసుకుని జీవించని చెప్పాను. ఆ దుర్యోధనుడు వినలేదు. పెద్ద విపత్తు ఏర్పడింది, యుద్ధం వచ్చింది, ఎందరో మడిచిపోయారు. అయినా వాడు మాట వినలేదు. కానీ నాకొక్క మాట మాత్రం తెలుసు, ధర్మ సంస్థాపనార్థం నువ్వు అవతరిస్తూ ఉంటావు, నరనారాయణులే నువ్వు అర్జునుడిగా వచ్చారు అని, లీలామానుష రూపంలో ఉన్నారు అని చెప్పి పరాశరపుత్రుడైనటువంటి వ్యాస భగవానుడు చెప్పగా, అట్లాగే మహానుభావుడైనటువంటి నారద మహర్షి చెప్పగా ఇత పూర్వం నేను విని ఉన్నాను అని అంటే, కృష్ణ పరమాత్మ ఆ భీష్మాచార్యుల వారి వంక చూసి, కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, తండ్రి వలని భక్తి పెంపుగలవు, దానకాదే బంటుబోలెగాంగేయ, మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా. ఆ భీష్మాచార్యుల వారిని చూసి అంత కృష్ణ పరమాత్మ కూడా ఎంత కదిలిపోయాడో, ఇంతటి మహాజ్ఞాని, ఇటువంటి ధర్మతత్పరుడు, ఇటువంటి మహాత్యాగి మళ్ళీ ఎప్పుడు వస్తాడు శరీరంతో ఇక అనుకుని, ఎప్పుడూ నీ వలన ఏ విధమైనటువంటి దోషము లేదు భీష్మాచార్య, కృతపుణ్యుడవు, గొప్ప పుణ్యాన్ని చేసినటువంటి వాడివి, తండ్రి మీద నువ్వు చూపించినటువంటి భక్తి అనితర సాధ్యం. లోకంలో మృత్యువుని చూసి అందరూ భయపడిపోతారు. మృత్యువు నీ దగ్గర చేతులు కట్టుకుని నించుంది, శరీరం వదిలిపెడతాను అని నువ్వంటే తప్ప మృత్యువు పట్టుకోలేదు. లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా? నీ దగ్గర దాసుడు ఎలా నిలబడతాడో అలా నిలబడింది మృత్యువు. ఇంతకన్నా గొప్పతనం ఏముంటుందయ్యా? మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా, గ్రసించడానికి వీలు లేక నువ్వు చెప్పే వరకు అలా నిలబడింది. ఎంత గొప్పవాడివి, అనుమతిస్తున్నాను, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టేయవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ అనుమతించిన తరువాత ఆయన వెంటనే అక్కడ ఉన్నవారందరినీ కూడా ఒకసారి కౌగలించుకొని, తాను ఇత పూర్వం రాజులను జయించి తీసుకొచ్చినటువంటి గొప్ప
ధనరాశుల్ని బంగారాన్ని అంతటినీ కూడా బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి దానం చేసేసి ఆ వచ్చినటువంటి ధర్మరాజుని చూసి, ఓ వత్స, వీరు పూజ్యులు, వీరికి ఎప్పుడూ కూడా దానాదులను చేసి ఋత్విక్కులు, గురువులు, వృద్ధులు ఇటువంటి వారిని ఆరాధించి వారి ఆశీర్వచన బలం చేత నువ్వు వృద్ధిలోకి రా అని ఆఖరి మాటలు చెప్పి తన యొక్క యోగ ధారణ చేత చిత్తమును నిగ్రహించి ప్రాణవాయువులన్నింటినీ కూడా నిరోధించాడు ఆయన. నిరోధిస్తే ఆ ప్రాణవాయువు క్రమంగా ఆ మూర్ధన్య స్థానము దగ్గరికి, బ్రహ్మస్థానం దగ్గరికి చేరుకుంది. చేరుకున్న తర్వాత ఆయన ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి ప్రాణమును వెనక్కి లాగేస్తుంటే ఆ ప్రాణములన్నీ కూడా వెనక్కి వచ్చేస్తుంటే, ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి యోగశక్తి చేత లాగేస్తుంటే శల్యరహితములైపోయాయి ఆయా స్థానములన్నీ. చిట్ట చివరికి ఆ వాయువుని, ఆ బ్రహ్మస్థానాన్ని భేదించి పైకి వెళ్ళిపోయేటట్టుగా చేసి చుట్టూ నిలబడి ఉన్నటువంటి అందరూ చూస్తుండగా ఆయనలోంచి ఒక దివ్య జ్యోతి బయల్వెడలి ఆకాశంలోకి వెళ్ళి ఆ తర్వాత అంతర్ధానం అయిపోయింది. వెంటనే ఆ మహనీయుడు స్వర్గాన్ని చేరిపోయాడు అని చెప్పి పైనుంచి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుబులు మోగే. వెంటనే ధర్మరాజు గారు, ఆయన సోదరులు, అట్లాగే యూయుత్సుడు మొదలైనటువంటి వారు ఆ చందనపు చెక్కలతోటి చితిని పేర్చారు. పేర్చి ఆయన శరీరానికి గంగానదీ జలాలతో స్నానం చేయించి పట్టుబట్టలు చుట్టి పూలదండలు వేసి ఆభరణాలతో అలంకరించి సామవేద పఠనం జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సమూహానికి ఎన్నో మణులు, బంగారము మొదలైనటువంటివి దానం చేశారు. భీష్మాచార్యుల వారి యొక్క శవాన్ని తలకట్టున నకుల సహదేవులు పట్టుకున్నారు. కాళ్ళకట్టున ధర్మరాజు గారు ఆ ధృతరాష్ట్రుడు పట్టుకుని ఆ పాడె మీద పెట్టి మోస్తూ తీసుకుని వెళ్ళి గంగానదీ తీరంలో ధౌమ్యుడు కర్మకాండ జరిపిస్తుండగా, యూయుత్సుడు గొడుగు పట్టగా, భీమార్జునులు వింజామరలు వీస్తుండగా తీసుకెళ్ళి ఆ అగ్నికి వేదవిహితంగా ఆహుతి చేసేశారు. ఆ చితాగ్ని గగన ప్రాంతమంతా కూడా కమ్ముకుంది. ఆ తర్వాత అందరూ అప్రదక్షిణంగా తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గంగాదేవి, ఇంతటి నాకు కుమారుడిగా జన్మించాడు, ఇన్ని ధర్మములు చెప్పాడు, ఇంత త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపాడని ఆవిడ ఎంతో బాధపడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ గంగాదేవిని ఓదార్చారు. వ్యాసమహర్షి కూడా ఓదార్చారు. అటువంటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో ధర్మరాజు గారిని అడ్డుపెట్టి ఎన్నో విషయములను, తత్వ సంబంధమైన విషయములు, అట్లాగే ఆచరణాత్మకమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయములు చెప్పి ధర్మరాజు గారికి శాంతి కలిగేటట్టు, తదనంతరము జనులందరూ తెలుసుకొని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని తరించడానికి వీలైనటువంటి ఎన్నో విషయములను చెప్పినటువంటి వాడై ఆయన తన సహజ స్థానమైనటువంటి వసువులలోకి చేరిపోయాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క హితోపదేశాలతో కూడుకున్నటువంటి శాంతి పర్వాన్ని, అనుశాసనిక పర్వాన్ని వ్యాసభగవానుడు సంస్కృతంలో ఇస్తే దానిని ఆంధ్రీకరించి మహానుభావుడు తెలుగులో రచించి మనకందరికీ అందించి తిక్కన సోమయాజి గారు గొప్ప ఉపకారాన్ని చేశారు. అటువంటి మహాత్ములకు మనం తిరిగి చేయగలిగిన ప్రత్యుపకృతి ఉండదు. అటువంటి మహాత్ములకు మనం చేయగలిగింది రెండు చేతులు జోడించి నమస్కారం ఒక్కటే. పూర్తి చేస్తూ ఆ పర్వం పూర్తయిపోయిన తరువాత అనుశాసనిక పర్వం చిట్ట చివరిలో తిక్కన గారు మంగళప్రదంగా ఓ మాట అంటారు. స్మయ విరహిత పూజ్య మంత్ర గీతాధిరాజ్య నయన హిమగు సూర్య నైష్టిక క్షేమధుర్య దయితభువనరక్ష దాంతి సంపద్యతాక్ష నియమ నికటవర్తి నిష్కళానందమూర్తి అంటారు. హే హరిహరనాథ, శివ కేశవ స్వరూపములు కలగలిసినటువంటి వాడా, శివకేశవుల మధ్య భేదము లేదు అని నిరూపించిన వాడా అటువంటి హరిహరనాథ, అహంకారము లేని వారందరూ కూడా నిన్ను గొప్ప భక్తితో పూజ చేస్తూ ఉంటారు. వేదములంతటివి ఎప్పుడూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటాయి. చంద్రుడు, సూర్యుడు
వాళ్ళిద్దరూ కూడా నీకు నేత్రములైనటువంటి వారు. చంద్రుడు ఎడమ కన్నైతే సూర్యుడు నీకు కుడికన్ను. నువ్వు ఎప్పుడూ కూడా వేదమును ప్రమాణముగా చేసుకుని ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారి యొక్క యోగక్షేమములను వహిస్తూ ఉంటావు. జగత్తుని రక్షించడమనందు నీకు గొప్ప ఆసక్తి. శాంతి దాంతి రెండూ కలిగినటువంటి వాడివి. వ్రతశీలురైనటువంటి వారు ఎవరుంటారో, నియమంతో వ్రత పరిపాలనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారి దగ్గర ఎప్పుడూ నువ్వు ఉండి కాపాడుతుంటావు. అటువంటి ఓ హరిహరనాథ, నువ్వు అఖండ ఆనంద స్వరూపుడవు. అఖండ ఆనందము ఘనమైతే అదే హరిహరనాథ స్వరూపము అని ప్రస్తుతి చేస్తూ అనుశాసనిక పర్వాన్ని మహానుభావుడైనటువంటి తిక్కన గారు పూర్తి చేశారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన, భీష్మాచార్యుల వారి యొక్క ఆశీస్సు వలన మనందరికీ కూడా ధర్మమునందు అనురక్తి కలిగి ధార్మికమైనటువంటి మార్గంలో ప్రవర్తించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుల అయ్యేటట్టుగా మనము సమస్త విభూతులను పొందెదముగాక అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు తదనంతర ప్రవచనాన్ని కృష్ణ పరమాత్మ నా చేత ఎంతవరకు పలికిస్తే అంతవరకు చేయగలవాడను అని తెలియచేస్తూ స్వస్తి.